impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. చూద్దాం, లెట్స్ సీ. గమనించండి, నిబంధన అంటే దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే, దేవుడు ఏదైనా మాట ఇస్తే ఆ మాటను నిశ్చయంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు. నువ్వు ఆ మాటను పట్టుకుంటే నిశ్చయంగా ఆ మాట నీ జీవితంలో నెరవేరిపోతుంది. అయితే నువ్వు ఆ మాటను పట్టుకోవాలా, ఆ మాటను దేవునికి జ్ఞాపకం చేయాలి, ఆ మాటనే అనుకుంటా ఉండాలి. నిబంధన, ఇట్స్ a promise of the Lord. దేవుని వాగ్దానం అది. దేవుడు మాటిస్తే ఆ మాట తప్పడు. దేవుడు మాటిస్తే అది నెరవేర్చి తీరుతాడు. అబ్రహాముతో ఒక నిబంధన చేస్తాడు. నాయనా అబ్రహామా, నేను నీకు ఆకాశ నక్షత్రముల వలె సంతానాన్ని, ఇసుక వలె నీ సంతానాన్ని విస్తరింపజేసి భూలోకమంతా నేను నీ వల్ల ఆశీర్వదిస్తాను. అబ్రహామా, నువ్వు అనేకులకు ఆశీర్వాదముగా ఉంటావు, భూలోకానికి నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు అబ్రహామా అంటాడు. అంటే నేను ఆశీర్వాదముగా ఉంటానని, నువ్వు చేసిన ప్రమాణం నాలో నెరవేరుతుందని నేనెట్లు గమనించాలయ్యా, నాకెట్లా తెలుస్తుంది అంటాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? అప్పుడు అంటాడు, ఒక గొర్రెను ఒక మేకను తీసుకొని ఆయన దాన్ని మధ్యకు రెండుగా విభజించి ఇటువైపు అటువైపు ఆ రెండు విభజించిన ఆ జంతువును ఉంచు, నేను వాటి మధ్య నడిచిపోతాను. అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ వాగ్దానాన్ని నేను నిశ్చయంగా నెరవేరుస్తానని. దానికి ఒక వాక్యం చెప్పాను నేను, జెర్మయా 34:18. చూడండి, నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము రెండు భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. అంటే ఆలకించండి, అటువైపు సగము ఇటువైపు సగము ఆ మధ్య నడిచిపోయిన ఆ దేవుడు కూడా ఈ విభజించిన ఈ కళేబరముల వలె అవుతాడు ఒకవేళ మాట తప్పితే. ఎవరికైనా అర్థమవుతున్నదా? నిన్న ఎంతమంది గుర్తుకొస్తున్నది ఇప్పుడు నేను చెప్తున్నది? అంటే దేవుడు ఎలా చెప్తున్నాడంటే, అబ్రహాము సంతానానికి ఒక వాక్యం ఉంది. ఇవాళ నువ్వు పొందిన అద్భుతం ఏది ఉండదు. యూ కెన్ రిసీవ్ నౌ వైల్ యు ఆర్ లిజనింగ్. వాక్యం ఇంట అంటే ఊరికి ఇంట అంటేనే ఆడనే స్వస్థత అవుతా ఉంటుంది. అది నీకు అర్థం కావాలి నేను చెప్పేది. నువ్వు నా మాటల స్థాయికి వస్తే నీకు తెలిసిపోతుంది బలం ఏంటనేది. నీలో గొడ్డుతనం ఉంటే అది నిలవడానికి ఛాన్స్ లేదు ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే అబ్రహాం ఆశీర్వాదంలో 100 ఏళ్ళు పండు వృద్ధుడు కూడా కనడం అనే ఆశీర్వాదంతో జతకల్పబడి ఉన్నది. ఆయన అంటాడు, నీలో కానీ, నీ సంతానములో కానీ, నీ ఎడ్లలో కానీ, నీ పశువుల్లో కానీ గొడ్డుతనం ఉంటుంది అంటాడు అబ్రహాముతో వాగ్దానం చేస్తూ. నో, దెర్ ఈజ్ నో బ్యారనెస్. గొడ్డుతనం అనేది పిల్లలు లేకపోవడమే కాదు, ఏది లేకపోయినా దాన్ని బ్యారనెస్ అంటారు. అంటే బ్రదర్ నాకు డబ్బులు లేవు, అది కూడా గొడ్డుతనమే. డబ్బులు గొడ్డుతనం. నాకేదో లేదు, నాకేదో తక్కువైంది, నాకేదో కావాలి, నాకేదో జరగలేదు, గొడ్డుతనమే. అబ్రహాం ఆశీర్వాదంలో లేమి, చాలలేదు, కొదువ, ఆశీర్వాదం లేదు అనే మాటలే అతని జీవితంలో వినపడలేదంట. హల్లెలూయా. అది అబ్రహాం, ఆయన ఏమని చెప్పాడంటే అబ్రహాముతో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నీ వల్ల భూలోకాన్ని ఆశీర్వదిస్తాను. ఇది ఎట్లు నాలో నెరవేరునని నేను అనుకోవాలా అంటే, మధ్యకు చీల్చిన కళేబరమును అటువైపు ఇటువైపు ఉంచు. ఆ మధ్య గాఢ నిద్రలో ఉంటే అబ్రహాము మధ్యలో ఆయన అగ్ని నాలుక నడుచుకుంటూ ఆ మధ్యలో నుంచి బయటికి వెళ్ళిపోయిందంట. దాని అర్థం ఏమిటంటే, మనం ఇక్కడ చదివాం, ఒకవేళ ఆ నిబంధనను నేను మీరినా
నేనును ఆ కళేబరముల వలె అవుదును గాకనని ఆ దేవుడే తన్ను తాను పలుకున్నట్లంట. అంటే దేవుడేమంటున్నాడు? ఏ కారణం చేతైనా, అందరు చెప్తారా? ఏ కారణం చేతైనా, ఏ పరిస్థితి వల్లైనా, కారణం ఏదైనా అంటే నేనే ఇంకో రాంగ్ సెటప్ పెట్టుకొని నేను తప్పుడు పనులు చేస్తే కూడా అబ్రహామును ఏమంటాడు? సెటప్ పెట్టుకుంటావు బిడ్డ, ప్రామిస్ చేసిన నిబంధన ఎట్లా చేయాల, నేను పంపించేయి, వినవా? దా 100 ఏళ్ళు తిప్పలు పడు. భార్య గయ్యాలంట. ఎవరు? శారమ్మ. ఎంత గయ్యాలంటే మొగునికి ఎక్కడన్నా మొగుడు తప్పులు చేస్తాడు, సొంతం పెళ్ళామే ఇంకొక ఆయమ్మనిచ్చి కను ఈయనతో పిల్లలు అంటుందండి. అబ్రహాం తప్పు చేశాడా? శారమ్మ ఇచ్చిందా పని ఆమెని? శారమ్మే బలవంతంగా అబ్రహాం కరా, మన నాకు ఎట్లా పుట్టట్లేరు కానీ కనీసం దాంతో అన్నా కానీ మన సంసారానికన్నా నిలబడుతుంది, మన వంశం నిలబడుతుంది. మళ్ళీ తెలుసా, పిల్ల పుట్టినాక అసూయ వచ్చి పంపి దాన్ని ఇంట్లోంచి, ఉండకూడదు అది ఇంట్లో, అది దాని సంతానం ఉండకూడదు, పంపి. ఇంకా ఇక్కడ పిల్లలు లేదు, జల్లలేదు. మీకు కూడా చెప్పనా, ఎవరి గర్భం నిలబడదంటే ఎవరైతే తమ భర్త మీద ఆధిపత్యం చేస్తారో వాళ్ళ కుటుంబం ఎప్పుడు ముందుకు రాదు. భర్త పైన ఆధిపత్యం చూపే భార్య ఎప్పుడూ ఫలించదు. భార్య అంటే ఆధిపత్యం చూపకూడదు. నీ జన్మ ఏం జన్మ అంటే పురుషుడు చేయలేని పనిని చేసే జన్మనిది. పురుషుడు ఒక పని చేయగలుగుతాడు, ఆడు చేయలేని దానిని నీ ద్వారా చేయించుకోవడానికి నీకు జన్మనిచ్చాడు ఆయన. నువ్వేమంటావు? పురుషుడు చేసే పని నేను చేస్తానంటావు. అత్త చేయొద్దు. పురుషుడి మీద ఆధిపత్యం కాదు నీ పని, ఆ పురుషుని దర్శనానికి సహకారిగా నిలిచి ఆ పురుషుడి చేతకాందాన్ని నీ ద్వారా చేయిస్తాడంట ఆయన. నీకు మధ్యలో దేవుణ్ణి తెచ్చిపెట్టుకుంటే కదా సంసారం బాగుపడేది. మధ్యలోకి దేవుడు రాడు, నన్ను తగ్గిస్తున్నాడు, నన్ను పెంచు. అందుకే చాలామంది స్త్రీలు పురుషుని లాంటి డామినేషన్ కావాలని కోరుకుంటారంట. అంటే మొగుడే రా అంటే రావాలి, పో అంటే పోవాలా, అంతా మొగుడిని రింగ్ 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 అని తిప్పుకుంటారు వెనకాల. మొగుడిని తన చుట్టూ తిరిగితే చూసావా నా మొగుడు ఎలా తిరుగుతాడో సంబరపడతా ఉంట. కాదు, నిన్ను ఫలించకుండా, ఆ దర్శనం నెరవేరకుండా, నీ కుటుంబం పైన దేవుని ప్రణాళికలు నెరవేరకుండా, నీ గర్వంతో నీ అహంకారంతో నువ్వే నీ సంసారానికి నిప్పులు పోసుకుంటున్నావు. అబ్రహాం ఎందుకంత ఆలస్యమైంది తెలుసా? బికాస్ ఆఫ్ ద ఉమెన్ ఆఫ్ దిస్ ప్రైడ్. అందరు తెలియదు, అబ్రహాం గొప్ప విశ్వాసం, 100 ఏళ్ళైనా భలే నమ్ముకున్నాడు. అసలు 100 ఏళ్ళు ఎందుకు పట్టిందో చెప్పు. 100 ఏళ్ళ దాకా ఎందుకు పోయింది ఆ వాగ్దానం నెరవేరకుండా? ఏది? నిబంధన జనులైనా. హలో చెప్పండి గట్టిగా, నిబంధన జనులైనా దేవుడే ఈ 2 కళేబరముల వలె అవుదును గాక, నా మీద ఒట్టురా అని ఆయన ప్రాణం మీద ఒట్టేసుకొని చెప్పినా 100 ఏళ్ళు పడుతుంది ఆ టైం. కారణం ఏం లేదు, బికాస్ ఆఫ్ ద ఉమెన్ ఆఫ్ ప్రైడ్ ఇన్ ద హోమ్. హానర్ యువర్ హస్బెండ్, యూ విల్ బి ఫ్రూట్ఫుల్. ఎవరు చెప్పరు ఇవి. మళ్ళా డైలాగ్ మారుస్తుందంటే ఏమంటుంది తెలుసా? నా యజమానుడా అని పిలిచడం మొదలు పెడతాదంట. మొన్నటిదాకా ఎవరితో పిల్లలు గణాలు కూడా డిసైడ్ చేస్తుంది అమ్మగారు, ఆవిడ ఉండకూడదని కూడా ఆమె కమాండ్ చేస్తుంది ఇల్లంతా. అందుకే మొగోడ్లాగా ఉండే స్త్రీ నువ్వు పెళ్లి కాకుండా అయిపోతావు. మొగోడు లేకుండా ఉండే స్త్రీ భర్త త్వరగా చనిపోతాడు. మొగోడులాగా ఉండాలా, అంతా ఏలాలనుకునే స్త్రీ నీ గర్భం ఎప్పటికీ కనదు. మొగోడులాగా ఉండాలనే స్త్రీ దైవ దర్శనం నీలో నెరవేరదు. మొగోడులాగా బతుకుతా నేను మొగోడిని అంటావా? లేదు, నీ కాలింగ్ అది కాదు. అందరు చెప్పండి, మామిడి చెట్టు మామిడికాయలు కాయాలా, నిమ్మకాయలు కాయాలంటే కోసి దానికి అంటు కట్టాలా. అదే దేవుడు కోసి కారం పెట్టడం అంటే. నువ్వు దేనికి పిలువబడ్డావంటే భర్తకు లోబడ్డానికి, తనను గౌరవించడానికి, ప్రేమించడానికి పిలువబడ్డావు. ఆ తర్వాత భర్త ఒకడే ఆ పని చేయలేడని భర్త దర్శనానికి సహకారిగా నిన్ను పెట్టాడు. అంటే నువ్వెవరంటే, చేయి పడిపోతుంటే
ఇలా పోటుగా నిలబడి, అయ్యా నా మొగుడా, నీ దర్శనం ఇదిగో నెరవేర్చుకో, ఇదిగో నేను నిలబడ్డా నీ చేయి వాలకుండా అని ఒక గుంజలా చేయికి ఆపులా అలా నిలబడి పట్టుకోవాలంటాడు. చేయి పడిపోతుంటే వచ్చి నిలబెట్టి, ఇదిగో నేనున్నాను, నీకు సహకారిగా ఉన్నాను, నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావా, నువ్వు పడుకో అయ్యా, నేను చేస్తా. ఓకే, ఇంతమందిని ఇదంతా మేనేజ్ చేయలేకపోతున్నావా, సరే ఏం చేయమంటావు నాకు చెప్పు, నేను చేస్తా. సహకారిగా నిలబడు. ఆ సంసారము గొప్ప కార్యాలను చేయడానికి వాడతాడు. ఆ గొడ్డుతనం దేనికి వచ్చింది? దానికేమ్మా ఆ బలం. అందుకే స్త్రీలు మాట్లాడితే ఇంకొంచెంసేపు వినాలనిపించాల. స్త్రీ గుణం అది అలా ఉంటేనే బాగుంటుంది. ఏ ఇంట్లో స్త్రీ స్వరం ఎక్కువ వినపడుతుంది, మగోడు సైలెంట్గా ఉంటున్నాడు అనుకో, పోయింది, నీ భవిష్యత్తు వెళ్ళిపోయింది, అక్కడే అయిపోయింది. నీ భర్త చనిపోయినట్టే లెక్క. నీ తలను నువ్వే నరుక్కున్నావు, అంతే, అయిపోయింది. నీ స్వరం వినపడినంత. నీ భర్త గట్టిగా అరుతున్నాడు అనుకో, అది నీకు ఘనత, అది నీకు మంచి అలంకారం. ఉండని అలాగే ఉండు. అలా అరిచే మొగుడే బాగుంటాడు తెలుసా మీకు. వాడు తగ్గిపోయి నీ మాట లొంగిపోయి చేస్తాలే అంటున్నాడు అనుకో, నీ తలకాయ తీసుకున్నావు, అయిపోయింది అక్కడ. ఏంటి ఏం చేస్తారా, అలంకారం బాగుందిరమ్మా, ఆ రోజు మేకప్ కొట్టినట్లు. వాడిని అలాగే ఉండని, వాడిని తగ్గించద్దు, ఇంకా కిందికి దించేయద్దు దాన్ని. ఇప్పుడు నేను పురుష పక్షపాతినా? కాదు. ఇప్పుడు చూడు, ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇప్పుడు నిబంధన జనులు ఎందుకు ఇరుక్కుపోతారని. భార్య చెప్తోందంట, నువ్వు హాగర్తో కను పిల్లలని. హౌ డేర్! ఇంట్లోంచి వెళ్ళగొట్టు అంటుందంట ఈ స్త్రీ. హౌ డేర్! ఎంత భయంకరం కదా. వెళ్ళగొట్టు, వాళ్ళు ఉండకూడదని. అప్పుడు అబ్రహాం వేదన పడతాడు, బాధపడతాడు. అబ్రహాం అంతే మంచిదే, అందుకే దేవుడు ఎన్నుకొని నిబంధన చేస్తాడేమో. అంటాడు అబ్రహాంతో, ఏం నాయనా వెళ్ళగొట్టలేవా? ఎట్లా వెళ్ళగొట్టింది నాయనా? శరీరం పంచుకున్నాం, మనసు పంచుకున్నాం, నాకు శారా ఎంతో ఇమ్మంతే కదయ్యా, ఏ ప్రాణం పుట్టలాడతాను స్వామి, దానికి ఏమయ్యా? అది నాకు చెప్పిన మాటలు నాకన్నీ గుర్తుకే ఉన్నాయి. ఏడ్చింది నా దగ్గర, పనాయమని నన్ను నీ భార్యను చేసుకునేవి అని నా కాళ్ళు పట్టుకొని నా దగ్గర వినయంతో ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుంది. బహుశా ఎంత తగ్గించుకున్నా అని ఎదుట ఎంత ప్రేమను చూపిందో ఆ భర్తకి. ఇప్పుడేముంటుంది, ఎలగొట్టమంటుంది. ఇప్పుడు సీన్లోకి దేవుడు వచ్చి అంటాడు, యా అబ్రహాం అండ్ చాలా ఇట్ ఈస్ టూ టఫ్ లాట్, ఐ కాంట్, నేను ఏమైనా ఎలగొట్టలేనా, ఎట్లా ఎలగొట్టాలి? ఎలగొట్టో, నువ్వు అసలు నువ్వు ములా చేయమాక, ఎలగొట్టు అంటాడు. ఏమయ్యా నువ్వు అట్లే చెప్తావు అంటే, నీకెందుకు, నీకెట్లా వాగ్దానం చేశానో నేను వాడి కోసం కూడా ఒక వాగ్దానం చేస్తాను, వాడిని ఒక దేశముగా చేస్తాను, భయపడమాకన్నాడు. హల్లెలూయా చెప్పండి. మానవులు మాన్పలేని గాయాలను ఒక నిబంధన చేసి ఆ గాయాన్ని ఆయన ఒక్కడే కడతాడనండి. ఎంతో అల్లారుముద్దుగా ప్రేమించిన తన భర్త వెళ్ళిపోతే, చనిపోతే, ఆ భార్యకు ఆ స్థానాన్ని ఎవడు పూడ్చగలడు చెప్పండి? పొద్దున లేచి బుజ్జి బంగారు అనుకుంటూ పిలుచుకున్న భర్త లేకపోతే, పతోడు ఇప్పుడు ఏలెట్టి చూపి ఆ భార్యకు ఆదరణ ఎవడిస్తాడంటారు? మీరు గుర్తించండి. నువ్వు వినయముగా ఉంటే, నువ్వు దీన మనసుకులు ఉంటే, నిజంగా నీది శాప సంతానమేనైనా ఆయన నీ హృదయాన్ని ఆదరించి తీరుతాడు. నిజంగా నీది అక్రమ సంబంధమేనైనా నీకు వచ్చి ఆదుకుంటాడు ఆయన. దిస్ గాడ్, అక్రమ సంబంధి, అక్రమ స్త్రీ అన్నట్లు ఆయన. నీ సంతానము విస్తరించి నీ వల్ల భూలోకము దీవించబడతాదనే నిబంధన నీకున్నది. వాళ్ళని ఇంకా దేవుడు టచ్ చేయట్లేదు. ఎందుకు తెలుసా? నిన్ను ఒక దేశముగా చేస్తానని నిబంధన చేశాడంట. అందుకే వాళ్ళు పెరిగిపోతున్నా వాళ్ళని ఏం మాట్లాడతలేడు ఆయన. నిబంధన చేసి పెరగని, కానీ వాళ్ళని ఉపేక్షిస్తానని చెప్పలేదు ఆయన. ఒక్కతే హాగర్ ఏడుస్తూ ఉంటుంది, నీళ్లు లేక. ఆమె సంతానము దాహంతో కుట్టుమిట్టాడుతుంటే ఈయన వచ్చి నిబంధన చేస్తాడు. భయపడద్దమ్మా, భయపడద్దు, నేను తోడుగా ఉంటాను. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అండర్స్టాండ్ దిస్ వర్డ్స్. అబ్రహాంతో వాగ్దానం చేసి ఆ రెండిటి మధ్య నడిచిపోయి, నేను ఒకవేళ ఈ వాగ్దానాన్ని నెరవేర్చకపోతే నేను ఇలా అయిపోతానంటాడు అని చెప్తాడు. ఇప్పుడు ఈ వచనం పెట్టండి, మీకు అర్థం అవుతుంది. Hebrews chapter 8 verse 6.
ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాము. అందరు చెప్పండి, అది అబ్రహాముదనండి. చెప్పండి, అది అబ్రహాముతో చేసిన వాగ్దానం అనండి. కానీ ఇప్పుడు ఎలాంటి వాగ్దానం చేశాడంట? యేసయ్య వచ్చి ఇప్పుడైతే మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన అంటాడు, నేను ఆ వాగ్దానమే నువ్వు గొప్పది 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 గొప్పది, ఆ వాగ్దానమే పెద్దది 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 పెద్దది, ఆ వాగ్దానమే నేను కళేబరవలే అవుతానని పలికాడు. ఓయమ్మ ఎంత పెద్ద వాగ్దానం అని నువ్వంటే, ఇప్పుడు నీతో ఈ నూతన నిబంధనలో చేసిన వాగ్దానం ఎలాంటిదంటే దానికంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడంట. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా, ఆ నిబంధనయే గొప్పదంటే ఇప్పుడు మరి ఎక్కువైన నిబంధన కింద ఉన్నామనండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి, ఆ నిబంధనయే గొప్పదని అనుకుంటే ఇప్పుడు మనతో చేసిన రక్త నిబంధన, నూతన నిబంధన మరి ఎక్కువైన వాగ్దానములతో కూడినదై మరి శ్రేష్టమైన సేవకత్వాన్ని పొందుచున్నాము. హల్లెలూయా. దిస్ ఈస్ మోర్ షూర్ కవెనెంట్. ఇప్పుడు నీకుండే వాగ్దానం అల్లాటప్పది కాదంట. హల్లెలూయా. అందుకే నువ్వు బీ కాన్ఫిడెంట్. విశ్రాంతిలోకి రావాలా, గొప్ప విశ్రాంతిలోకి రావాలా. మీకు ఏదైనా స్వస్థత రాదా? ఆ ఊహ కూడా రాకూడదు. యు విల్ బీ హీల్డ్. You will be healed. Whatever the disease may be, you will be healed because you have a covenant. అందరు చెప్పండి, యేసయ్య పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది తిని, నాకై రక్త నిబంధన కలదు. చెప్పండి, నాకై రక్త నిబంధన కలదు. లూక్ చాప్టర్ 22 verse 20. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. హల్లెలూయా. అందరు చెప్పండి, నిబంధన, నిబంధన, నిబంధన. ఆయన నీకు అప్పుడున్న నీకు వాగ్దానం చేసి నెరవేర్చకపోతే ఇలా అయిపోతాను అన్నాడు. ఇప్పుడు అన్నాడు, నేను ఆ గొర్రె వలె అయి ఇక మార్పు లేకుండా నీవు నిశ్చయముగా ఆశీర్వదించబడ్డానికి నేను ఆల్రెడీ నల్లగొట్టబడి వధింపబడి నేను అయిపోయాను. హల్లెలూయా. అందరు చెప్పండి, ఆ వాగ్దానమేమో నెరవేరకపోతే వధించబడతాను. ఈ నూతన వాగ్దానమేమో ఇదిగో నిశ్చయముగా అడ్డు లేకుండా మార్పు లేకుండా నిశ్చయముగా నెరవేరునట్లు నేను బలి అయి రక్తాన్ని చిందించి దైవమైన నేను ఆ కళేబరముల వలె అయి ఇదిగో ఇది నెరవేరుటకు ఇక అడ్డే లేదు పొమ్మన్నాడు. ఈ ప్రాటాపాకాశాండే ఎవరికైనా అర్థమవుతుందా? ఆ నిబంధన ఏమో నేను చచ్చినట్లు అన్నాడు, కొత్త నిబంధన ఏమో చచ్చి ఇది ఎవడట్టుకుంటాడో చూడమన్నాడు. హల్లెలూయా. You must understand what I am talking about. He died on the cross. He paid the penalty. ఇప్పుడు కూడా అంటున్నాం, అప్పుడే ధైర్యం వచ్చిందంటే మనోడికి, అబ్రహాముకు. పోతావా పోతావా దాటిపోతావా, అయితే నువ్వు నెరవేర్చకపోతే ఇట్లా అయిపోతావా, సరే అయితే సరే అయితే సరే అయితే నమ్ముతాది నమ్ముతాది నమ్ముతాది. నూరేళ్ళప్పుడు చారా నవ్వుతాందంట. అందరూ చెప్పండి, మళ్ళా నవ్వుతాందని. ఇంకా మారలే బుద్ధి. ఆదాములు కూడా అంతేను. పాపం ఎలా ఎక్కడ ఎంటర్ అయింది తెలుసా? అవ్వా తింటా నువ్వు తిను, తిని మళ్ళా తెచ్చి నువ్వు తినమని ఇచ్చిందంట. మనోడు ఎడగాదంటాడు? కాదంటే ఉంటాడా? చూడండి, ఆమె తిని తెచ్చిందంట. ఇంకొకటి చెప్తా, భర్త ఒకవేళ అక్కడ భార్యకు లొంగిపోయిన ఉండాలా, లేక భర్త తన పాత్ర పోషించడంలో ఫెయిల్ అన్న ఉండాలా? లొంగకూడదు. అట్లా
నీ పాత్రను పోషించాలా. నీ వాగ్దానం ఏదో, నీకు వాక్యం ఏదో, నీతో దేవుడు ఏం మాట్లాడో నువ్వు అందులో నిలిచి ఉండు. అది బాగుంటే నేను బాగుంటా. చూడదో నాకు కోపం లేపుతాంది, నేను అట్లా అనొద్దు నువ్వు. అందరు చెప్పండి, వాగ్దాన నెరవేర్పులో. అంటే నీ ఇంటికి ఒక వాగ్దానం చేసినాడు దేవుడు, అది నెరవేరే క్రమంలో నా భార్య బాగుంటే నేను బాగుంటా. చూడు ప్రభువా, అది మరసంగా మాట్లాడితే నేను మరసంగా ఎందుకు మాట్లాడను? అది వినయంగా ఉంటే నేను ఎందుకు ప్రేమించను? ఇది పనిచేయదు. వాగ్దాన నెరవేర్పులో నువ్వు ఆ పక్క వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి నీ ప్రవర్తన ఉండకూడదు. నీ నిబంధనను బట్టి, నీతో దేవుడు చెప్పిన దాన్ని బట్టి నీ ప్రవర్తనను ఫిక్స్ చేయి. ఆ పక్క ప్రవర్తన ఎలాగున్నా అది శాపంగా మారదు. నీ నిబంధన నీతో చేసింది నెరవేరిపోతుంది. ఎవరికైనా అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు అటువైపు గర్వంతో నేను ఎట్లా ప్రేమించాలా అనొద్దు. నువ్వు ప్రేమను చూపుతానే ఉండు, నీ నిబంధనలో నువ్వు నిలబడు, నీ బాధ్యత నువ్వు చేస్తానే ఉండు. నువ్వు చేస్తూ ఉంటే ఏమంటాడు తెలుసా? ఇప్పుడు ఒకవేళ ఆదాము ఆ పండు తినలేదనుకోండి, ఏదైనా తోటలో, ఏమంటాడు? అవ్వ తినేసింది, మనోడు తినలా. ఇప్పుడు ఏమయ్యేది? ఏమయ్యేది కాదు. అపవాది గాడు ఫెయిల్ అయిపోయాడు. అవ్వ ఒకతే తినింది, ఇది కంప్లీట్ కావాలా. అవ్వ ఎవరిలోంచి వచ్చిందంట? ఆదాములోంచి వచ్చింది. ఇంకొకటి చెప్పనా, మనం అప్పుడప్పుడు దేవునికి సలహాలు ఇస్తాం. అందుకే కొంతమందికి అర్థం కాదు, ఆదాముకి ఎందుకు నిద్ర వచ్చేసింది అంటారు, ఎందుకు గాఢ నిద్ర కలిగి చేసి అవ్వని తీశాడంటారు. మన మానవ బుద్ధి ఎట్లాంటిదంటే, దేవుడు ఆదామే అంటే అన్ని పేర్లు పెట్టింది, ప్రతి జంతువుకు ప్రతి పక్షికి పేర్లు పెట్టిందా, అంత తెలివైనడు. ఒకవేళ నిద్ర లేకుండా కన్నా మేలుకో పెట్టి తీసింటే, ముక్కు రెండు సరిచేయి, కొషగరాని హైట్ పెట్టు కొంచెం, కానీ 4 లెవెల్కి ఉండాలా అని చెప్పిండేవాడు. అందుకే దేవుడు గాఢ నిద్ర కలుగు చేసి నీ ప్రమేయమే లేకుండా. అందుకే నేను చెప్తా, ఈ ముక్కులు వంకర్లు అన్నీ చూసుకుంటా నువ్వు ఇట్లున్నావా? ఇంకొకటి చెప్తా చూడు, వెన్ మ్యాన్ టేక్ రెస్ట్ దెన్ హీ రిసీవ్స్ ద బెస్ట్. ఎవరికైనా మాట్లాడుతుందా? నీకు మంచి భార్య వల్ల నువ్వు విశ్రాంతిగా ఉండు, తొందరపడు మాకు, నువ్వు సలహాలు ఇవ్వమాక దేవునికి. ప్రభువా అన్న, నువ్వు రెస్ట్ తీసుకుని చెప్తే నీకు మంచిది వస్తుంది ఆటోమేటిక్. దేవుడు పంపేదాకా నువ్వు దేవునికి చోదించకుండా నెమ్మదిగా ఉండు. యూ రిసీవ్ ద బెస్ట్. నేను అది ఆ సంబంధం, ఈ సంబంధం, ఇది అది చూస్తా, ఇది చూసినా మళ్ళీ అది చూస్తా, అది చూసినా ఇది చూస్తా, ఇది 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 అది చూడడంలో లాస్ట్కి ఏంది కాకుండా పోతుంది. జస్ట్ గో ఫర్ ద రెస్ట్. అందుకే పెళ్ళిలో ఏం ముఖ్యం తెలుసా? నేను చెప్పేది లోతైన జ్ఞానం. మంచి వివాహ సంబంధం కుదరాలంటే నువ్వు విశ్రాంతిలో నీ కొరకై సిద్ధపరచబడిన మంచిది నీ వద్దకు వస్తుంది. ఎప్పుడు ఆదాము విశ్రాంతి తీసుకుంటున్నాడో అప్పుడే ఆ విశ్రాంతిలో నుండి పుట్టింది స్త్రీ. భర్త విశ్రాంతి పోయిందా, అతనిలో నుంచి ఏది మంచిది రాదు. సృష్టినంతా చేసి అంతా మంచిదని పలికి పురుషుణ్ణి చేసిన తర్వాత ఇది మంచిది కాదంటాడు. అర్థం కాలేదా మీకు? సృష్టినంతా చేసి ఇది మంచిదైనట్లు ఆయన చూచెను అంటాడు. ఒకసారి ఆదాముని చేశాక ఇక మంచిది కాదు అంటాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని యెహోవా ఆలోచించుకొని అంటాడు. అంటే ఓ పురుషుడా, నువ్వు ఒక్కడినే ఉండడం మంచిది కాదు. కొంతమంది ఇప్పుడు ఇట్లా కూడా తయారైనారు, పెళ్ళేలా పెటాకులేలా, మనకి ఎవడబడిస్తాడు ఈ బాధ అంతా, ఈ భారము, ఈ పిల్లోళ్ళని ఎగేది, వీళ్ళకు మూతులు గడిగేది, ముడ్డీలు గడిగేది ఎవడు చేస్తాడు? ఈ మొగునికి సేవలు చేసుకుంటా లొంగి 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 ఇంకా అత్తకు సంస్కారం పెట్టుకుంటా ఈ లొంగి లొంగి పనులు ఎవడు చేస్తాడు? ఎవడు చేస్తాడు? సుఖంగా ఇట్లే బాగుంటుంది, ఇట్లే సుఖం. నో, యు ఆర్ లిజనింగ్ ద వాయిస్ ఆఫ్ ద డెవల్. యు ఆర్ బోర్న్ ఫర్ నాట్ దాట్. ఇప్పుడు చాలా జనం అట్లే అయిపోయినారు. ఇంకా మొగోళ్ళు కూడా ఇదే జులైగా బాగుంది, తిరుగుతా అంటే తినొచ్చు, తిరగచ్చు, తాగొచ్చు, ఏందుంది అది రోజు వండుకునేకి. ఇది సైటానిక్ ట్రాప్, దయ్యం వేసే ఒక ఉచ్చది. భార్య నీకు పని చేసే దానికి కాదు, అన్నం ఉండేదానికి కాదు. ఆమె ఎందుకంట, పురుషుడా నీకు సహకారి. నీకు ఒక దర్శనం ఉంటే ఆ దర్శనం నెరవేర్పుకు నీకు ఒక సహకారిని పంపుతున్నాను. అది నెరవేరుతుంది, నువ్వు ముందుకు పోతా ఉంటావు. నువ్వు అలిసినప్పుడల్లా ఆమె నీకు వచ్చి సహకారిగా నిలబడుతుంది అంటాడు. మనమేమనుకుంటాము, పెళ్లి చేసుకునేది అన్నం తినేకిను, ఈ ఉపకారాలు చేసుకునేకిను, మంచి మంచి కూరలు వండుకొని తినేకిను, దీనికే పెళ్ళాము, దీనికే మొగుడు అనుకుంటాం. మనం మొగుడు ఉంటే కొంచెం మేలు, మనకు సేపు, చచ్చినా ఏదన్నా అయినా మనకు ఉంటుంది, మనకి ఏదన్నా చేసి పెడతారు వాళ్ళ బంధువులు. అందుకే అక్కడ చూడు ఇక్కడ చూడు 7 తరాలు ఇంకి 7 తరాలు ముందుకు అంటారు. అంత ఉత్తమ మాటలే. పెళ్ళి అనేది దేనికి తెలుసా? దేవుని ప్రణాళికలు నీలో నెరవేర్చడానికి
పురుషుని పైన ఒక దర్శనం ఉంటుందంట. ఆ దర్శనానికై భార్యను పంపి సహకారిగా పెడతాడంట. ఒకటి చెప్పండి, గుర్తుపెట్టుకోవాలా, భార్య నీకు ఒకవేళ దర్శనం ఉంటే, నీ భర్తకు కూడా దర్శనం ఉంటే, నీ దర్శనాన్ని మానుకొని నీ భర్త దర్శనాన్ని ఎత్తుకో. దిస్ ఈస్ విజ్డమ్. నీ మగునికి పెద్ద దర్శనం ఉందనుకో, ఇంకోటి నీ దర్శనం విడిచిపెట్టి ఆయన దర్శనం ఎత్తుకో. అప్పుడేమైతే తెలుసా, నూరంతలు ఫలిస్తావు. నా దర్శనాన్ని వెనకే రా, నువ్వు రా అని పిలిచివనుకో, నీ వెనక పిలిచివనుకో, నీ దర్శనానికి ఏం ఫౌండేషన్ లేదు. గాడ్ హ్యాస్ ఎ విజన్. దేవుడికి ఒక దర్శనం. అందుకే మొదట పురుషుడిని చేసి ఒక దర్శనం పెట్టుకున్నాడంట. నీ వల్ల నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఇలా చేయబోతున్నానని. దానికి సహకారిగా భార్యను మళ్ళా పుట్టించాడంట. ఎంతమందికి నా మాట్లాడతావు? ఇంకోటి చెప్తా, మగోళ్ళని ముందే మగోళ్ళ మీద మాట్లాడుతున్నాడు అయ్యప్ప, అంతా మగోళ్ళ వైపే మాట్లాడుతున్నాడు. నువ్వు పుట్టిందే పురుషుల్లో నుంచి కదా, నువ్వు పురుషుడివే, పేరుకు ఆడదాని వేషం వేసుకున్నావు అంతే. ఎవడు చెప్పాడు నీకు నువ్వు వేరే నేను వేరే అని? నువ్వు వచ్చిందే నాలో నుంచి కదా. అర్థం కాలేదా? చెప్పండి. అందుకే దేవునికి స్త్రీ అన్న భావమే లేదు. బైబిల్ అందరి చోట్ల నా కుమారుడా, నాకు ఎడన పెట్టాడా నా కుమార్తె అని. ఎందుకు పెట్టలేదు తెలుసా? ఆయన దృష్టిలో అందరూ కుమారులే. నా తండ్రి దృష్టిలో స్త్రీ అనేదే లేదు. నా తండ్రి దృష్టిలో అందరూ కుమారులే. మామిడికాయ చెట్లో నుంచి పుట్టింది మామిడికాయ అవుతుంది కానీ వేరేది అవుతుందా? నువ్వు వచ్చిందే నాలో నుండి. కానీ నీ రూపము నీ అంగు మార్చినందున నిన్ను స్త్రీగా పిలిచాడే కానీ నువ్వు నా బీజమే, నువ్వు పురుషుడవే, నువ్వు ఆయనలో నుండి వచ్చావు. నువ్వు వేరే కాదు, కానీ నీ పని వేరే. మామిడికాయ పని వేరే, నిమ్మకాయ పని వేరే, అట్లా నీ పని వేరే. నీ పని ఏమో నువ్వు చెయ్యి. అందరు చెప్పండి, నీ పని నువ్వు చేయను. మొగుని పని నువ్వు చేయొద్దు. మొగుని పని నువ్వు చేయొద్దు. మొగునికి ఇచ్చి ఎవరిమ్మన్నారు నీకు? అబ్రహాం ఆయమ్మతో పో ఇమ్మతో పో అని చెప్తావా? నువ్వేం లేట్ అయింది, నీ కడుపే పండాలా? అప్పుడు ఎప్పుడైతే ఆమె వచ్చి నా యజమానుడా అంటాదో అప్పుడు కడుపు తెరుచుకుంటాదంట. నీ తెలియదు ఎందుకు తెరుచుకోలేదు అని. నెవర్ కర్స్ యువర్ హస్బెండ్, నెవర్ డామినేట్ యువర్ హస్బెండ్, నెవర్ డీల్. జస్ట్ కమ్ అండర్ ద సబ్జెక్షన్ ఆఫ్ యువర్ హస్బెండ్, యూ విల్ బి ఫ్లరిష్. నీ భర్తను గౌరవిస్తా ఉండు. చూడు నీ జీవితం ఎట్లా వర్ధిల్లుతుందో. ఎప్పుడే గాని గొంతెత్తి అహంకారంగా ఇక్కడ జావు అంటివే పాయిగా పోయింది, అయిపోయింది. ఆ రోజుతోనే ముగిసిపోయింది. ఇంకా అనంతట్లా. ఎంతమందికి నా మాట్లాడుతూ అందరూ చెప్పండి నిబంధన. గట్టిగా చెప్పండి నిబంధన, నిబంధన, నిబంధన. ఇంకొకటి కూడా, ఈ ఒక్క మాట చెప్పాలి, లేకపోతే నేను ఐ మే బి మిస్గైడ్ దిస్ సెర్మన్. భార్య ముఖం మీద చిన్న ముటి వచ్చినా అది నీ వల్లే వచ్చింది. అది నువ్వే కారణం దానికి. పురుషుడా నువ్వే కారణం. ఎందుకంటే ఆమెకు శిరస్సు నువ్వే. ఆమె ఏం తింటోంది? గడ్డి తింటాంటివే. అవ్వ వచ్చి దెయ్యంతో మాట్లాడుతాంటే, ఏడబోయి నిద్రపోతాంటివి, చెట్ల కింద పండుకుంటివే. అవ్వ మాట్లాడుకుంటాంది, తెచ్చి నోట్లో పెడతాంటే నువ్వెట్లా తింటివి? తెలీదా ఏం చేసినాడు? బా భలేందిలే, బా బాగుందా, మనకు బాగుంటే చాలు, రుచిగా టేస్ట్గా అంటే చాలు. నువ్వు తింటాతే మనకు అది దానికే బతుకుతాండి. తినింది, ఇద్దరు తిన్నారు, బట్టలు లేవంటారట. ఎవరు చెప్పిర్రా మీకు ఇదంతా అంటే, అబ్బా వాడు వచ్చి మా పిల్లానికి తినమని అది తిని నాకు తినిపించా. చూడు, నువ్వు గుర్తుపెట్టుకొని నేను చెప్పే మాటలు. నీ భార్య ఏం చేస్తుందో గమనించు, నీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించు. నిబంధన ఉంది మాకు, నెరవేరడంలే, దేవుడు చెప్పినాడు కానీ మాకేం జరగదు. ఈ చెయ్యి ఎట జరుగుతుందో చూసాం. ఏమోనైనా ప్రార్థన చేస్తానే ఉన్నాం, లేట్ అవుతానే ఉంది, ఎప్పుడు స్వస్థపడతాము ఏమో. ఇట్లాంటి ఉంటాయి వెనకాల, అవి నెరవేరకుండా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? మూతి పండ్లు రాలుగొట్టు. నీ భార్య ఏం చేస్తుందో చూడు, ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది అంటే అనుమానంతో చూడమని కాదు, నేను నేర్పుతాండేది నీకు. అది ఏదో తప్పు చేస్తాను అనుమానంతో చూడని కాదు. అట్లా కాదు. ప్రార్థన చేస్తా ఉందా లేదా, ఏం ఒంట్లో బాగాలేదా, ఏమన్నా అనారోగ్యంతో ఉందా, అలసిపోయి ఉందా? సహకారి. ఆమెను చూడు, ఆమెను ప్రేమించరా నాయన. ఆమె బలహీనమైన ఘట్టమని ఎరిగి, ఆమె దేహం అలసటిపోయిందని ఎరిగి, పిల్లల్ని కానీ పొద్దున్న లేచి రాత్రిళ్ళు మేలుకొని రొమ్ము పాలు ఇచ్చి, ఎంత వీక్ అయిపోయి ఉంటుంది ఆమె. ఏటికి వీక్ అవుతుంది, మేమంతా ఇలా. నీకు బాగా బలుపు ఎక్కువైంది, నీకు బలుపు. నీకు
ఒక ఆమె 80 ఏళ్ళు బతికింది రాళ్ళు కొట్టి. మళ్ళీ నువ్వు ఇంటికాడ ఊరికి నీడపప్పు నుండేకి నీ చేత కాలేదంటాడవే 50కే. మళ్ళీ ఆమెలాగా నీతో కొట్టిల్ల రాళ్ళు. అట్లయితే ఈవెన్ దేహం అంది మొగుడికి తెలుసా ఆమె దేహం ఎంత, ఏం బలంగా ఉందా బలహీనంగా ఉందే ఎట్లుంది అనేది. ప్రేమించాయా, గౌరవించాయా, నిబంధనలు నెరవేరిపోతాయి. నిబంధనలు నెరవేరలే, మేము ప్రార్థన చేస్తున్నాం, ఇంకెప్పుడు నెరవేరుతుంది? ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు తగ్గుతాయి? ఈ నిబంధన మాకు నిబంధన జనులమే మేము, కానీ మాకు నిబంధనలు ఒకటి ఎట్లా నెరవేరుతారా? 100 ఏళ్ళు అయింది అబ్రహాముకు నెరవేరే. ఈ నిబంధన ఎట్లాంటిదంటే 100 ఏళ్ళైనా అట్లా అట్లా అడ్డం వేసుకోని ఉంటుంది. లాస్ట్కి అయితే నెరవేరుతుంది. నువ్వు ముందే నెరవేర్చుకోవాలంటే ఈ అడ్డులన్నీ తొలగించుకో. గర్వం. ఇప్పుడు నేను చెప్పిన ఇంటికి పోయి మొగుడు మాత్రం చేస్తే నిబంధన నెరవేరుతుంది కాదక్క. మొగుడు ఇంకా ఇంటికి పోయినా వందనాలను చేస్తే నెరవేరిపోతుందా నిబంధన? కాదు 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 కాదు. నేను నీకు ఉదాహరణ చెప్పా. అబ్రహాము ఆలస్యాలలో కారణాలు చెప్పా. నీ ఆలస్యానికి గర్వం అయి ఉండొచ్చు, అహంకారం అయి ఉండొచ్చు, కొవ్వు అయి ఉండొచ్చు. నువ్వు అవన్నీ పెట్టుకొని నాకు నిబంధన ఉందంటే ఆయన ఉన్నాడు. నిబంధన అంటే ఏంటంటే యావత్తు నెరవేరుస్తా. ఇవన్నీ అడ్డం వస్తే 100 ఏళ్ళు అవుతా చూడప్ప. నువ్వు తట్టుకో. నువ్వు మళ్ళీ అయినట్టోడు నువ్వు సచ్చేదాకా అట్లే ఉంటాడు ఆయన. అట్టే ఉండి 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 లాస్ట్ కొవ్వు తీసి 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 అప్పుడు నెరవేరుస్తాం. అప్పుడు నెరవేరుతామా ముందే నెరవేరుతామా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు లోతుగా మిమ్మల్ని తీసుకుపోతా. ఇప్పుడు నేను చెప్పిన దానికంతా మీకు ఈ వెయిట్ అర్థం అవుతుంది. చూద్దాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 4వ వచనం. చూడమ్మా, మీరు షాక్ అయిపోతారు. చూడండి, నిబంధన ఎట్లా, అది ఎందుకు, మనం ఎంతమంది నిబంధన జనులు ఉన్నారు ఇక్కడ. దేవుడు తన మీద తాను ఒట్టేసుకున్నాడు. నీవు పిల్లల్ని కనాల్సిందే, నీవు ఆశీర్వించబడాల్సిందే, నీవు ఆరోగ్యంతో ఉండాల్సిందే, నువ్వు ఐశ్వర్యంతో బతకాల్సిందే, మరణము చూడకుండా ఉండాల్సిందే అని ఎంతమంది రక్త నిబంధన చేశాడు మీ మీద. ఇంత పని చేసినా ఒక్కట్లో నెరవేరదు. కారణం ఇప్పుడు చూడండి, మీకు అర్థమైంది. దేవుని వాగ్దానం చూడండి, ఆయన నిబంధన ఏం చేస్తాడో. నేను ఐగుప్తులోకి ఏమి చేసినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూసితిరి. ఐగుప్తుల నుంచి మిమ్మల్ని విడిపించి నేను గద్దరెక్కల మీద మిమ్మల్ని మోసుకొని వచ్చినాను ఇశ్రాయేలీయులారా అంటున్నాడు. 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నేను చెప్పింది వినాలి. మీరు నా మాటలు చేయాలి. మీరు అడ్డం ఇష్టం వచ్చినట్లు తిరుగుతానంటే కుదరదు. అట్లా నా మాటలు వినండి, నాకు లోబడండి, మీరు ఏమవుతారు? నాకు సొంత జనం అవుతారు అంటున్నాడు. 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా, మీరు నా యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా ఏమన్నాడు? మోషే వచ్చి ప్రజల యొద్దను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆయన మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచాను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నా మాటలు శ్రద్ధగా వినాలా, నా మాటలకి నువ్వు లోబడితే నేను నిన్ను ఇలా ఆశీర్వదిస్తాను, నేను నిన్నలా చేస్తాను అని ఇశ్రాయేలులకు వాగ్దానం చేశాడు. చూడండి, ఎక్సోడస్ 34:4. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపచూపును, దోషములను అపరాధములుగాను పాపములను క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించువాడని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తలవంచుకుని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువా నా మధ్య ఉండి మాతో కూడా రావలను. వీరు లోబడనులని ప్రజలు మా దోషమును పాపమును క్షమించుము. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. చెప్పండి గట్టిగా. మోషే చెప్తున్నాడు, ఏమన్నాడంటే, అయ్యా నువ్వు మాతో రా, ఈ జనాలు చెప్పింది వినరు, చెప్పింది చేయరు,
ఇశ్రాయేలీయులు వీళ్ళు పెద్ద పాపాలు, ఏం పడితే అది వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారు. నేను చేయలేను నాయన, నువ్వు నాతోనే ఉండు, నువ్వు రా మా సహాయానికి. వాళ్ళేమో నువ్వు చెప్పింది చేస్తాం అంటున్నారు, మరి చెప్పు రా నాయన అంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు ఆయన, ఇదిగో నేను నీతో ఒక నిబంధన చేస్తున్నా, ఇదిగో ప్రమాణం చేస్తున్నా, నువ్వు భయపడద్దు మోషే. ఎట్లా ఇదంతా ఎట్లా నడపాలో టెన్షన్ పడద్దు, ఇదిగో నేను వాగ్దానం చేస్తున్నా. వాళ్ళ కొవ్వు అనుస కావాలంటే నేనైతే నిబంధన చేస్తున్నాను, టెన్షన్ పడద్దు. చూడు ఏమంటాడు బాబా. ఇక్కడ అసలు యాక్చువల్గా ఈ వాగ్దానం పుట్టింది ఇక్కడ చూడండి. భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేస్తా. నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివ్వీయులను, యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొడతాను. అంటే నీ విరోధులందరినీ నీకు లేకుండా చేస్తా. ఎక్కడ ఏ జనములో చేయని అద్భుతాలు నేను నీకు చేసి చూపిస్తా. 12 నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. అమ్మా, ఎవరికైనా అర్థమవుతుందా నేను చెప్పింది? మోషేతో చెప్తున్నాడు, నువ్వు ఎక్కడెక్కడికి తిరుగుతూ ఉంటావు, ఎవరితో నువ్వు నిబంధన చేసుకోవద్దు. పొరపాటున చేసుకుంటే అదిగో జాషువా చేసిన నిబంధన మీరితే దావీదు కాలంలో కరువు వచ్చే కదా. నువ్వు ఎవరితో ప్రమాణాలు చేయొద్దు. అట్లా నేను నీకు ప్రమాణం చేస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తానని. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరూ చెప్పండి, నిబంధన ఎందుకు నెరవేరదనండి? ఎవ్వరితో నిబంధన చేసుకోవద్దు, ఎవ్వరికి మాట ఇవ్వద్దు. నా ప్రాణము వల్లే నిన్ను చూసుకుంటానని ఏదన్నా ఆడదానికి మాట ఇచ్చావనుకో, పాయ్, అది ఎంత ఇప్పట్లో నెరవేరదు. ఇంకా ఆమెకు మాట ఇచ్చావుగా, ఇది నెరవేరదు. ఇంకా చాలా సంబంధాలు, ఐ డోంట్ నో వై ఐఎమ్ టాకింగ్ అబౌట్. చాలామంది స్త్రీలు పురుషులను మాయల్లోకి దించుతారు డబ్బుల ఎర్ర చూపి. స్త్రీ జాబ్ చేస్తూ ఉంటుంది, పురుషుడికి జాబ్ ఉండదు, ఆమె డబ్బులు ఎరేస్తుంది. నేను డబ్బులు ఇస్తాను, నీకు ఏం కావాలంటే నేను ఉంటా, నీకు సహకారంగా నిలబడతా, నీవన్నీ ఇస్తా, నువ్వు నాతో ఉండమంటారు. నీకు ఇక్కడ ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటావు, ఆ స్త్రీ చూపిన ఎర్రకు నువ్వు పడిపోతావు. నిబంధన చూడు, ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడు. అప్పుడు నీ పైన ఏమన్నా ప్రణాళికలు ఉంటే అవి నెరవేరవు. నీ పైన ప్రణాళికలు నాశనం అయిపోతాయి. దేవుని నిబంధన నీ పట్ల నెరవేరదు. అబ్రహాం ఆశీర్వాదం నీలోకి రాదు. నువ్వు ఆల్రెడీ ఒక నిబంధన చేశావు. థ్యాంక్ యూ జీసస్. డోంట్ మేక్ ఎ కవెనెంట్ విత్ ఎనీబడి. చెప్పు, పోయి ఇదిగో నీ కంపెనీలో నేను ప్రాణం ఉన్నంత వరకు ఉంటారా అనొద్దు. చేయొద్దు అట్లా నిబంధన, అట్లా చేయొద్దు నిబంధన. నిబంధన చేశావా, ఆ నిబంధనను బట్టి దేవుడు తన నిబంధన నీలో నెరవేర్చడం ఆలస్యం అవుతుంది. అట్లా చేయొద్దు. అందుకే వివాహం ఒక నిబంధన, దాన్ని మీరొద్దు. అందుకే రక్త సంబంధం ఒక నిబంధన. అందుకే అంటాడు, నీ రక్త సంబంధానికి నువ్వు ఎప్పుడు వడ్డీకి ఇవ్వద్దు అంటాడు ఆయన. ఇవ్వద్దు, అట్లా చేయొద్దు. నీ రక్త బంధువు ఉంటారు కదా, అంటే నీ అన్న, నీ తమ్ముడు, మీ చిన్నాయన, చిన్నమ్మ, వీళ్ళకి ఎప్పుడు వడ్డీకి ఇవ్వద్దు. అది దేవుడికి ఇష్టం లేదు. అట్లా వడ్డీలకి ఇచ్చుకొని వడ్డీలు తినొద్దు. అట్లా అది దేవునికి ఇష్టం లేదు. ముఖ్యంగా ఇంకా లోతుగా పోతే అసలు క్రైస్తవులకి ఎవరికి వడ్డీకి ఇవ్వకూడదు. వాళ్ళు అన్నదమ్ములతో సమానం, వాళ్ళకి ఇవ్వద్దు అంటాడు. అన్యులకి ఇవ్వండి, 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి ఇవ్వండి, ఏం ఇబ్బంది లేదు, ఏం తప్పలేదు, వాక్య ప్రకారం పర్ఫెక్ట్. మనం డబ్బులు ఇచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు వ్యాపారాలు తీసుకొని పెద్దోళ్ళు అవుతారు. మరి మనం మాత్రం వడ్డీలకి ఇచ్చి ఊరికే కూర్చోవాలా డబ్బులు ఇచ్చేవాడికి? అటు కాదు. అన్ని జనానికి నువ్వు వడ్డీకి ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. కానీ నీ సొంత అన్నదమ్ములకి ఎప్పుడు వడ్డీకి ఇవ్వద్దు. ఇట్స్ ఎ కర్స్. అది శాపం. అది అర్థం చేసుకో. దేవుని నిబంధనలు, దేవుని ప్యాటర్న్స్ నీకు అర్థం అవ్వాలా. దేవుడు ఎలా పనిచేస్తాడు, ఎలా చూస్తాడు, దీన్ని ఎలా గమనిస్తాడని. జాతనైతే ఇచ్చేయి, మళ్ళీ తిరిగిస్తాడు, తీసుకో. లేదు ఇవ్వలేదా, ఇంకేం చేయలేం, వదిలేయి. కానీ నువ్వు నీ సొంత జనానికి నువ్వు ఎప్పుడు వడ్డీకి ఇవ్వద్దు, నీ అన్నదమ్ములకు వడ్డీకి ఇవ్వద్దు. ఇట్స్ ఎ కర్స్. అది శాపం. వడ్డీకి ఇవ్వద్దు, తీసుకోవద్దు. అసలు
కొంతమంది కావాలని ది టేక్ యూ టు ట్రాప్. దీన్ని అలసుగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే జాగ్రత్తగా ఉండి ఎవ్వరికి డబ్బులు ఇవ్వద్దు. ఈ కాలంలో అయితే ఎవ్వరికి డబ్బులు ఇవ్వద్దు, ఎవరిని నమ్మద్దండి. అండర్స్టాండ్ దిస్. ఎందుకు నా నిబంధన ఆలస్యం? నువ్వు ఇంకో నిబంధన చేసావు వేరే వాడితో, నెరవేరుతుంది. అనేక మంది నీ నిబంధనను తీసుకొని, నీ ప్రమాణాన్ని తీసుకొని నీకు తన నిబంధన నెరవేరకుండా ట్రాప్లోకి దించుతారు. అది అపవాది. మీకేమో ఇది చేసింది ప్రమాణమే కదా అనుకుంటారు. ఆత్మలోకంలో దాన్ని నిబంధనలుగా చూస్తున్నాడు దేవుడు. ఎవరికైనా అర్థమైందని నేను చెప్పింది? చూడు, ఫిజికల్గా మాట్లాడదాం, మీకు అర్థమయ్యేదానికి. శరీర లోకంలో జాషువా ఫిజికల్గా నేను మిమ్మల్ని చంపను అన్నాడు, అవునా? కానీ దావీదు కాలంలో కరువుకి ఏది కారణం? అదే. ఇప్పుడు నువ్వు ఒక స్త్రీకి మాట ఇచ్చావు, నీకు భర్త లేడు, లేక నీ భర్త నిన్ను సరిగా చూసుకోడు, నిన్ను సరిగా ప్రేమించడు, ఇదిగో నేనుంటా నీకు అండగా, నేనుంటా నీకు తోడుగా అని మాట ఇచ్చావు. అర్థమైందా? ఇప్పుడు ఏమైంది? నేనేం చేశానన్నా, నేనేం చేశాను? ఒకవేళ నీకు అక్రమ సంబంధం లేకపోయినా నువ్వు ఇట్లా పరస్త్రీకి పోయి నిలబడ్డావు అడ్డుగా. నేనుంటా నీకు తోడుగా ఉంటాను, అండగా ఉంటాను అన్నావు. ఏమైంది ఇప్పుడు అండగా ఉంటానని మాట్లాడినందున? దేవుడు నీ ద్వారా, నీ భార్య ద్వారా, నీ కుటుంబంలో చేసిన ఆ వాగ్దాన నెరవేర్పు నిబంధనకు విరోధముగా నువ్వు మరొక నిబంధన చేశావు. ఇప్పుడు ఈమె దీవించబడేదాకా, ఈమె బాగుండేదాకా నేను ఉంటానంటివి. ఇక ఈ నిబంధనకు అడ్డం వచ్చేది. అర్థం కాలేదా? జాషువా చేసిన నిబంధన దావీదు కాలంలో కరువైతే ఏమంటాడు? సౌలు 7 కుమారులను వధిస్తే తప్ప ఆ నిబంధన అక్కడితో అయిపోలేదంట. నువ్వు నీ నిబంధనలు బ్రేక్ చేయాలంటే ఎంత వెల చెల్లించాలో చూడు. అందరూ చెప్పండి, నాకు మరి శ్రేష్టమైన యేసయ్య రక్త నిబంధన కలదు. నేను పశ్చాత్తాపపడి నా పాపములో నుండి వెడలినా, నేను విడిచిపెట్టిన రక్త నిబంధన. సౌలు 7 కుమారులను వధిస్తే ఎప్పుడైతే నిబంధన క్యాన్సిల్ అయ్యి ఇక మరలా కరువు పోయినట్లు, యేసయ్య రక్త నిబంధనకు వచ్చి ఇదిగో వెల చెల్లించబడిందను, నువ్వు చేసిన నిబంధన ఫలమంతా పోతాది, నీ పాపాల నిబంధన ఫలమంతా అనుభవించకుండా కొట్టివేయబడతాయి. ఇప్పుడు వాగ్దానం నెరవేరడానికి మార్గం సరళం అవుతుంది. మై గాడ్, ఆ మాట చదువుతారా? నీవెక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు, డోంట్ మేక్ కవెనెంట్స్ ఇల్లీగలీ. ఎవ్వరితో చేయొద్దు, నిబంధన చేయొద్దు, మాట ఇవ్వద్దు, ప్రాణాన్ని అడ్డుగా పెట్టద్దు. ఒకవేళ అలా పెట్టానని తెలిస్తే ఇప్పుడే యేసయ్య రక్తం ఎందుకురా? యేసయ్య రక్తము ప్రతి నిబంధనలోంచి కొట్టివేసి అబ్రహాము నిబంధన కలుపుతుంది నేను. జస్ట్ అబ్రహాము నిబంధన నీలో నెరవేరడానికి. అందుకే మేము చెప్తాం ఇప్పుడు, డోంట్ గో ఫర్ ద ఇల్లీగల్ రిలేషన్షిప్స్. అందుకే వేరే వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్తో ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరగద్దని చెప్తాం. అన్యులతో జత కట్టద్దంటాం. ఎందుకంటే నువ్వు ఎక్కడో ఒక చోట నిబంధనలు చేస్తూ పోతావు తెలియకుండానే. ఒక అన్యుడు ఉన్నాడు, మీ బంధువే, నీకేదో సాయం చేస్తున్నాడు. ఏమంటావు? నేను నీకు తోడుగా ఉంటాను, నా ప్రాణం వరకు అంటావు. ఏదో సందర్భం వచ్చింది, వాడు ప్రేమ చూపేళ్ళకి నీకు ఆ మాట వచ్చేస్తుంది. ఇప్పుడు అదే నీ ఆశీర్వాదానికి అడ్డయిద్ది. ఏదో వాడిస్తాడు, నీకు యేసు రక్తం అంతకంటే గొప్పది ఇస్తుంది. అందుకే నువ్వు ఏ నిబంధనలోకి పోవద్దు, యేసయ్య నిబంధన కిందికి రా. ఎంతమంది చెప్పండి అబ్రహాం సంతానం అంటున్నారు? నీకు ఏది కొదువ కాదమ్మా. అబ్రహాంకి ఏదైనా కొదువైందా? ఎక్కడైనా కొరత పడ్డా? మీకు తెలీదు. ఇంత లోపాలుండే ఆయన ఎలా మానవ జాతి మొత్తానికి విశ్వాసులకు తండ్రి అయిపోయాడో చూడండి. అది నిబంధన సామర్థ్యం. అందుకే నేను ఇందాక చదివించాను, ఆ నిబంధనయే అంత గొప్పదైతే 100 ఏళ్ళు వచ్చినా అది నీలో ఆ నిబంధన వాగ్దానాల్ని నెరవేరిస్తే మరి శ్రేష్టమైన ఎంతో ప్రోక్షణ రక్తము కింద ఉండిన ఈ కొత్త నిబంధన ఇంకెంత గొప్పది చూడండి. హల్లెలూయా. అందరు చెప్పండి, అబ్రహామే ఆశీర్వదించబడగా మరి శ్రేష్ఠ నిబంధన రక్తము కింద, మరి ఎక్కువగా పలుకు ప్రోక్షణ రక్తము కింద వచ్చిన నేను, ఈ కొత్త నిబంధన కింద ఉన్న నేను మరింత ఎక్కువగా ఆశీర్వదించబడేదానికి నాతో నిబంధన చేశాడు.
హల్లెలూయా. ఆయనన్న ఒక అబ్రహామే, నీవు ఒక్కొక్కడు ఒక అబ్రహాం అవుతాడంట. హల్లెలూయా. దట్స్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. ఎంతమందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. 13. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి, వారి బొమ్మలను పడగొట్టి, వారి దేవతా స్తంభాలను పడగొట్టవలెను. చూడు, ఎవరితో అన్న నిబంధనలు చేసింటే కూల్చేయి, తీసేయి, చెప్తా, నేను నిన్ను నడిపిస్తా, గద్ద రెక్కల మీద మోసుకుపోతా, నిన్ను చేరుస్తా. నువ్వు ఎవరికైనా నిబంధనలు చేసి ఏ దేవతలకైనా పూజించుంటే తీసేయి అంటాడు. 14. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయొద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. చెప్పండి, ఎవరితో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడుము? వాళ్ళ గుళ్ళు కట్టించి, వీళ్ళ గుళ్ళు కట్టించి, వాళ్ళకి పని చేసి, వీళ్ళకి పని చేసి, ఆడవతాలు చేసి, ఈడ చేసి, ఇది చేసి నిబంధనలు చేయకు. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వానికి బలి ద్రవ్యమును తినకుండా చూసుకొనుము. వాళ్ళు పిలుస్తారు, రాన్నా రాన్నా, బా రాజా నువ్వు బలి చేస్తావు, ఇట్లా పనులన్నీ సూపర్గా చేస్తావు, నువ్వు తప్ప ఎవరు చేయలేరు. అదురుతుంది పైన కింద చూసుకో మరి మానుకోగా. 16. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనిన ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపజేయుదురేమో. ఎవరితో ప్రామిసులు చేయొద్దు. కనెక్షన్లు ఏడ దేనికి దారి తీస్తాయో చూసుకోనా సారో, చూసుకో 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 చూసుకో. మాకేసు ప్రభే దేవుడు, ఇంకా వాళ్ళు వచ్చి మా ఇంట్లో పెడతా అంటే మేమేముంటామన్నా, పెట్టుకొని వచ్చి పెట్టుకోండి, మేమేముంటాం, పండగనా పొద్దు పెట్టుకోవాలా, ఇంకా వాళ్ళు అవన్నీ సామాన్లు పెట్టుకుంటా ఉంటాం. వాళ్ళ పూజా సామాగ్రి అంతా పెట్టుకుంటారంట. మనకు వాళ్ళకి స్థలం లేదు బాబు, బంది పడతా ఉంటారు. పెట్టుకోండి కానీ మేమేమన్నాం, ప్రజలందరినీ ప్రేమించమన్నాడు దేవుడు. ఇట్లా సాట్ల నీ ప్రేమను చూపొద్దు. హల్లెలూయా. చూద్దాం 17. పోత పోసిన దేవతలను చేసుకొనవలదు. మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలను. నేడు నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు 7 దినములు పొంగని వాటిని తినవలను. ఏలైనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చితిరి. ప్రతి తొలుచూలు పిల్లయు నాది. నీ పశువులలో తొలుదైన ప్రతి మగది దూడయు దాని గొర్రె పిల్లయే గాని అది నాదగును. 20. గొర్రె పిల్లలని ఇచ్చి గాడిద పిల్లలను విడిపించవలను. దాని విడిపింపని ఎడల దాని మెడను విరగదీయవలను. నా కుమారులో ప్రతి తొలిచూలు వారిని విడిపింపవలను. నా సన్నిధిని వారు పట్టి చేతులతో కనబడని చెప్తున్నాడు. నా నిబంధన మీలో నెరవేర్చడానికి మీరు ఇలా ప్రవర్తన చేసుకుంటూ రావాలా, ఇలా నేను చెప్పినట్లు చేస్తూ రావాలా, నా మాటలు నెరవేర్చుకుంటూ రావాలా, నేను ఎలా నడిపించానో మీరు అలా నడవాలా. మీ ఇష్టాన్ రాజ్యంగా మీరు నిబంధనలు చేసుకుంటూ పోతే నా నిబంధన నేను నెరవేర్చలేను అని చెప్తున్నాడు ఆయన. 21. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమును విశ్రమింపవలను. దొన్ను కాలమందైనను కోయు కాలమందైనను ఆ దినమును విశ్రమింపవలను. మరియు నీవు గోధుమలలో కోతలో ప్రథమ ఫలమును పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతముల పండుగను పంట కూర్చి పండుగను ఆచరింపవలను. ఓకే. 23. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువుని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలను. 24. ఏలైనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేర్లను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడను నీ భూమిని ఆశింపడు. చెప్తున్నాడు, నువ్వు ఇలా చేస్తూ వస్తే నేను ఇలా ఆశీర్వదిస్తూ వస్తాను, నా నిబంధన నీలో నెరవేరుస్తూ వస్తాను అంటున్నాడు. 25. నీవు పులిసిన దానిలో నా బలి రక్తమును అర్పింపకూడదు. పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలం వరకు ఉంచకూడదు. ఇదంతా ఎందుకు చదివిస్తున్నా నేను? అక్కడ ఏం లేదు, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లా. అర్థం ఏంటి? ఇది నీకు అవసరం లేదని. అంటే ఒక నిబంధన నెరవేరడానికి ఇప్పుడు నూతన నిబంధనలో కన్స్ట్రక్షన్ మారిపోయింది. అప్పుడు ఏం చేయాలా? ఈ దూడను తీసుకోవాలి, ఈ పులియన్ రొట్టెలు చేయాలి, ఇది చేయాలి. అప్పుడు కానీ నా నిబంధన నీలో నెరవేరదు. అది ఆ కాలం. ఇప్పుడేమంటారు? ఇప్పుడు నేను నెరవేరుస్తానని మాట ఇవ్వట్లా, ఇంకా ఇది నెరవేరుస్తా, ఇది చేస్తా, అబ్రాహాము ఆశీర్వాదం ఇస్తా, దీవిస్తా, నీకు డబ్బులు ఇస్తా, ఆరోగ్యం ఇస్తా, గొప్ప చేస్తా అంటాడా? అన్నీ చేసి అవి నీవేనన్నాడా? చెప్పండి గట్టిగా. ఆయన. గట్టిగా పలకండి. యేసయ్యా నాతో నిబంధన చేయడం లేదు. ఇప్పుడు కూర్చొని నువ్వు ఇది చెయ్యి, పలకండి, నువ్వు ఇది చెయ్యి, ఇది ఇస్తా, ఇది చేయకపోతే ఇది
అంటలేడు. అన్నీ చేసి నిబంధనలను నెరవేర్చి నిబంధనలు ఖరారు చేసి ఆ నిబంధన నాలో నెరవేరదాకా నా పాపాలను, నా దోషాలను, నా చిట్టాలను నాకు అడ్డము లేకుండా ఎత్తివేసి ఆశీర్వదించబడి తీరునట్లు నాకు మార్గం వేసిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా? ఇది ఆల్రెడీ నీదే ఆ దారి. నువ్వే దారిలో నరుక్కొని అన్ని అడ్డం వేసుకొని దారిలో పోకుండా ఉంటే ఎట్టపోతావు అంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది కదా. అప్పుడు నేను నిబంధనలు చేశాను, నెరవేరుస్తానన్నాను, అడ్డం వేసుకున్నారు, పోలేకపోయారు. ఇప్పుడు నిబంధనలు నెరవేర్చేసి నీకు సిద్ధంగా ఉంచాను, ఇప్పుడు అడ్డం వేసుకుంటున్నారు, నెరవేరలేదు అంటున్నారు. ఎవరికైనా అర్థమవుతుందమ్మా? అందరికి మొత్తం చెప్పండి. నిబంధన నెరవేర్పుకు అడ్డం ఎవరు? పలకండి, నిబంధన నెరవేర్పుకు అడ్డం ఎవరు అనండి. ఎవరు లేరు, నువ్వే. ఆదామవ్వలు పాడైపోవడానికి కారణం ఎవరు? దెయ్యమా, దేవుడా? ఆదామవ్వలా? డామినేషనే. అబ్రహాముకు 100 ఏళ్ళు ఆలస్యం అవడానికి కారణం ఎవరు? నిబంధన ఆలస్యానికి వాళ్ళే. ఇశ్రాయేలు జనము ఇది వీళ్ళతో నిబంధన చేశాడా లేదా? 40 సంవత్సరాలు, 400 ఏళ్ళు బానిసత్వం, 40 సంవత్సరాలు మళ్ళా కొండ చుట్టూ. ఈ ఆలస్యానికి కారణం ఎవరు? ఇల్లే. అందరు చెప్పండి. నిబంధన ఏమో ఉంది కానీ సుఖం లేదనండి. ఎంతమందికి అర్థమవుతున్నదమ్మా? యు మేడ్ కవెనెంట్స్ బట్ యు ఆర్ బ్రేకింగ్ ఇట్. డోంట్ డూ దాట్. చూద్దాం. ఒక 26 పెట్టాను. నీ భూమి యొక్క ప్రథమ ఫలములో మొదటిది నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలను. కొంతమంది ప్రథమ ఫలం చూడండి, ఈ లాజిక్ చూడాలి. మొత్తం బైబిల్ అంతా ఇదొక ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ రాకపోవడానికి మనం మొదటి ఫలాన్ని, అంటే మనం ప్రథమ ఫలాన్ని ఎక్కడికి తీసుకురావాలంట? యెహోవా మందిరంలోనికి తేవాలంట. కొంతమంది మందిరంలోకి తేరు దాన్ని, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దాన్ని ఖర్చు పెడతారు. నో, డోంట్ డూ దాట్. బైబిల్ అంతా ఎక్కడా లేదు అట్లా. నీ మొదటి ఫలాన్ని, నీ ప్రథమ ఫలాన్ని నువ్వు రూల్స్ పెట్టద్దు దేవునికి. దేవుడి రూల్స్ని ఫాలో కావాలా. నువ్వు నీతులు రాయకూడదు దేవునికి, ఆయన రాసిన నీతుల్లోకి నడవాలా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? చూడు, ప్రథమ ఫలాన్ని తీసుకొని దేవుని మందిరంలోకి రావాలి. దట్స్ ద రూల్, దట్స్ అ కండిషన్. అది పద్ధతి, ఆయన రాసుకున్న పద్ధతి అది. నువ్వు ఇలా చెయ్యి. మేక పిల్లలను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. ఆయనకేమో కొన్ని ఉన్నాయి రూల్స్. తల్లి పాలతో ఉడకబెట్టకూడదు అంట. అంటే పాలు పోసి వండుతా చికెన్ అంటే అట్లా కుదరదంట. ఆయన ఏమంటున్నాడు? మేక పిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. పాలు పోసి చికెన్ వండుతా ఉంటారు. ఆ మేక పిల్లను కోసినావు, దాని తల్లి పాలే పోసి వండకూడదు అంట. అది ఆయనకు నచ్చదు, అది బాధ అయింది ఆయనకి. కొన్ని ఉన్నాయి ఆయన రూల్స్. నేను ఇది చెప్తా, ఈ పని ఇది ఇట్లే చేయాలా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నా నిబంధన నెరవేరుస్తా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటుంది? 27. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొనుము, ఈ వాక్యమును బట్టి నేను నీతో ఇశ్రాయేలులతోనూ నిబంధన చేసి ఉన్నాను. నేను చెప్పినవన్నీ రాసుకో. ఇదిగో నా నిబంధన చేసిన, నేను విడిపిస్తా, తీసుకుపోతా, వాళ్ళని కానానుకు నడిపిస్తా, ఈ ఐగుప్తు నుండి విడిపిస్తా. అయితే వీళ్ళని ఇవన్నీ చేయమను అన్నాడు. ఇప్పుడు పెట్టు జాషువా 21:43. బాబా చూడండి. యెహోవా, అందరు పలిదామా, యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకిచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించెను. వారు దాని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. కొట్టు. ఇప్పుడు నిబంధన నెరవేరిందా, నెరవేరలేదా? ఇశ్రాయేలీయులతో నేను మిమ్మల్ని తీసుకొని పోతాను, మిమ్మల్ని కనానుకు చేరుస్తాను, ఇదిగో మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయలేదు. ఇప్పుడు చూడండి, నిబంధన అయితే ఉంది కానీ అందరూ పోయారా? అలాగట్లా. ఎవరు పోయారు? ఇద్దరే, కాలేబు జాషువాలే. వారి సంతానం అంతా పోయింది కానీ ఏ జనముకైతే వాగ్దానం జరిగినా వారు పోలేదు. చూడండి ఎంతమందికి నా మాట్లాడతా. అందరు చెప్పండి, నిబంధన
నువ్వు మళ్ళా నిబంధనలు చేసుకొని, నువ్వు కొత్త నిబంధనలు రాసుకొని, నువ్వు దేవుని నిబంధన నెరవేరకుండా అడ్డుగా నిలిస్తే, నీలో నెరవేర్చకపోతే నీ పిల్లల్లోనైనా ఆయన దాన్ని నెరవేరుస్తాడంట. హల్లెలూయా. ఎవరికైనా అర్థమైంది? అందరూ చెప్పండి. నిబంధనకు నీవే అడ్డము గీసుకోవద్దు, తప్పుడు నిబంధనలు చేయవద్దు, దేవుని వాక్యమునకు విరోధమైన వాటిని చేయవద్దు. ఎప్పుడు వినయముగా ఉండు, దీన మనసులో ఉండు, దేవుని వాక్య నెరవేర్పుకై ప్రయాసపడు. ఎంతమందికి అర్థమైంది ఈరోజు వాక్యము? కమ్ ఆన్, లెట్స్ సీ. 2 Samuel chapter 7 verse 8. 2 సమూయేలు 7వ అధ్యాయము 8వ వచనము. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. హి మేడ్ ఎ కవెనెంట్. నువ్వు గొర్రెలతో దొడ్లో ఉన్నావు, మేకలు కాసుకుంటా ఉన్నావు, కానీ నేను నిన్ను అధికారిగా నియమించాను నేను దావీదు. నీవు పోవు చోటనెల్లా నీకు తోడుగా ఉండి, నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి, లోకులలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఎవరిది? ఇది మనది కూడా కదా. ఈ మాట మనదే. నువ్వు తీసుకుంటే ఇది నీకు కూడా పనిచేస్తుంది. నీ వాగ్దానం అది. 10. మరియు ఇశ్రాయేలులను నా జనులు ఇకను కదిలింపకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకుండానట్లుగా చేసి, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా, నేను నీకును నీ సంతానమునకును కలగజేయుదును. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. దేవుడు దావీదుతో చేసిన నిబంధన చూడు. ఇదిగో నేను నీకు తోడుగా ఉంటా, నీ శత్రువులు లేకుండా చేస్తా, నిన్ను హెచ్చిస్తా, నిన్ను దీవిస్తా. నువ్వు మామూలుగా చనిపోవు. ఎంతమంది శత్రువులు వచ్చినా నువ్వు మంచి వృద్ధాప్యంలో చనిపోతావు. నువ్వు ఏడబడితే ఆడ శత్రువు చేతిలో చనిపోవు దావీదు. నేను నీ సంతానాన్ని దీవిస్తా, నీ గర్భఫలాన్ని దీవిస్తా. ఆ మాట చూడు ఎట్లా చేస్తాడు దేవుడు దావీదుతో. నీ రాజ్యాన్ని చూడు నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తా. అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక రాజ్యం ఉండేలా చూస్తా, నీ పిల్లలు ఎప్పుడూ రాజుగా ఉండేలా చూస్తా అన్నాడు. 13. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను చెప్పండి నిత్యముగా స్థిరపరిచెదను. రాజ్య సింహాసనమును నిత్యమును స్థిరపరిచెదను. గట్టిగా పలకాల, రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరిచెదను. చెప్పండి, దావీదు నిబంధన అండి. గట్టిగా చెప్పండి, దావీదు నిబంధన అండి. దావీదుతో నిబంధన అండి. ఏమైంది? ఈయన మళ్ళీ మధ్యలో పోయి ఇంకొక ఆమెతో నిబంధన చేశాడా లేదా? అందుకే కాన్సిక్వెన్సెస్. దావీదు లైఫ్లో ఆ మచ్చ దేనికి వచ్చిందంటే ఒక నిబంధన వల్ల. ఈ మేడ్ ఎ కవెనెంట్ విత్ అనదర్ ఉమెన్. అందుకే తన కళ్ళారా తన కుమారుడు మరణించడం చూస్తాం. ఇవాళ మనం ఏదైనా తప్పుడు నిబంధనలు చేస్తే నువ్వు ఏ వేళ చెల్లించాల్సిన అక్కర్లా, ఇప్పుడే బ్రేక్ చేయదాలని. అందుకే మనం రోజు ప్రార్థిస్తాం, మా పితరులు నిర్మించిన బలిపీఠములను దేవతా విగ్రహములను యేసు నామమున మేము కూల్చివేయుచున్నామని. అంటే మేము ఏ నిబంధనలు అయితే శత్రువుతో చేసుకున్నామో అవన్నీ క్యాన్సిల్ చేస్తున్నాము. మాకు అవసరం లేదు. మాకు ఒకటే నిబంధన గలదు, అది రక్త నిబంధన, అది యేసయ్య నిబంధన, అది నూతన నిబంధన. మేము ఆ రక్తం కిందికి, ఆ నిబంధన కిందికి వచ్చాం. ఇప్పుడు ఈ వాగ్దానాలన్నీ నావే. ఇవి నిశ్చయముగా నెరవేరడానికి అడ్డు లేకుండా మార్గమంతా సరళము చేయబడింది. చెప్పండి గట్టిగా పక్క వాళ్ళతో, నువ్వు ఏ నిబంధనలు చేసుకోవద్దు, కేవలము ఈ నిబంధన తప్ప. నూతన నిబంధన అయినా రక్త నిబంధన, దేవుని వాగ్దానాల నిబంధన, ఆ నిబంధన కిందికి రా. దయ్యాలే చుట్టుకొని, నరకమే రాని, శత్రుమూకలే రాని,
నీ ముందు నిలవలేరు. ఎందుకనగా పలకండి, ఎందుకనగా నీ శత్రువులు నీ ముందు నిలవలేరని, శత్రువు ఆయుధము నీ మీద పనిచేయదని, నీకు విరోధముగా లేచువాడు నిర్మూలం అవ్వాలని, నిన్ను ముట్టువాడు ఆయన కనుపాపను ముట్టినట్లేనని, నీతో నిబంధన చేసిన దేవుడు మరొక తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ నిబంధన నెరవేర్చలేడా అని డౌట్ వస్తే ఆయన అలాగ అయిపోయినట్టే లెక్క. అలా అయిపోయినట్టే లెక్క. దానికంటే పెద్దది ఏమంట, ఆయన అలా అయిపోయి ఇక నేను మళ్ళా అలా అయిపోవడం అసాధ్యం, ఇదిగో నేను అయిపోయా, వెల చెల్లించా చూడమన్నాడు ఈసారి. హల్లెలూయా. చూడండి ఎలా నెరవేరుస్తాడో చూడండి. నిత్యము నీ రాజ్య సింహాసనం ఉంటుందని దావీదుతో ప్రమాణం చేసి సొలొమోనుకి రాజ్యం ఇచ్చి, ఆ తర్వాత దావీదులో నుండి యేసయ్య పుట్టి, ఈ వచనం చూడాలి, లూకా 1వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఎవరు? యేసయ్య గురించి. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చు. ఎంతమందికి అర్థమైంది? ఎవరి సింహాసనాన్ని యేసయ్యకి ఇస్తానంటున్నాడు? నిబంధన చేసింది ఎవరితో? ఏం నిబంధన? దావీదుతో. ఏం నిబంధన చేశాడు? నీ రాజ్య సింహాసనాన్ని నిత్యము స్థిరపరచను. ఒకసారి అది పెడతావా? 2 శామ్యూయల్ చాప్టర్ 7:13. ఆయన నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచేదను. ఎవరితో చెప్తాడు ఈ మాట? దావీదుతో. నేను సొలొమోనుకి నీ తర్వాత రాజుగా చేస్తా. ఇంకా అక్కడి నుంచి రాజ్యము నిత్యము ఇక నీ సంతానమే ఒక నిరంతరం ఉండేలా చేస్తానంటాడు. చేసి ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు పెట్టాలి ఆ మాట. ఏది? లూక్ 1:32. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. హల్లెలూయా. అందరు చెప్పండి, ఏ సింహాసనాన్ని దేవుడు యేసయ్యకి ఇస్తున్నాడంట? దావీదు. ఎందుకు? దావీదుతో ప్రమాణం చేస్తాడు, నిత్యము నీ సింహాసనాన్ని ఉండేలా చేస్తానన్నానని. చెప్పండి గట్టిగా, నీతో వాగ్దానం చేశాడా? యాడ దావీదు, యాడ యేసయ్య, ఎన్నేళ్ళ మధ్యలో దావీదు చేస్తూ ప్రమాణం చేసినానని చెప్పి, హలో, దావీదుతో చేసిన నిబంధనను గుర్తు చేసుకొని యేసయ్య పుట్టే టైం వస్తా అంటే యేసు ప్రభు పంపాలి కదరా అంటే, మరియమ్మ రావాలా? మరియమ్మ ఎత్తుకున్నానంటే ఎవరు బాగున్నారండి? అట్లా కదరా నాయన, మీకేం తెలుసు, ఏం రోజు ముందే వచ్చింటే ప్రభువా అని ఇంకో తరం అనుకుంటుందేమో అని చెప్తున్నాడు ఇక్కడ. అంత ప్లాన్ సెటప్ అనమాట. దావీదుతో ప్రమాణం నిబంధన చేసిన అబ్రహాము కుమారుడైన దావీదు, ఇప్పుడు ఇంక వస్తే నా కొడుకు దావీదు వంశంలో ఉండే రావాలా, ఎందుకంటే దావీదు సింహాసనం నిరంతరం ఉంటానని నిబంధన చేసినాను. ఏం చేయాలా? టైం చూసుకున్నాడు, యోసేపును అన్ని కలుపుకున్నాడు, కరెక్ట్గా చూసుకున్నాడు. మరియమ్మలో నుండి వచ్చి దావీదు వంశంలో పుట్టి ఇప్పుడు అంటున్నాడు, అబ్రహాముతో వాగ్దానం చేసినానని దావీదుని దీవించినాను, దావీదుతో వాగ్దానం చేసినానని దావీదు సింహాసనం నిత్యం ఉంటానని, ఇక దావీదు వంశంలో నుండే నా కొడుకును పంపి యేసయ్య కూడా దావీదు కొడుకుగా చేసి, ఇప్పుడు కిందికి చదవాలి 3:33. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పాను. ఆ దావీదు ఏం ప్రమాణించాడు? నిత్యము నీ సింహాసనం నిలబడతాది అన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, ఈ దావీదు వంశంలో పుట్టిన యేసయ్య రాజ్యము అంతులేనిదై నిత్యము నిలుస్తుందని. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? అందరూ చెప్పండి, దావీదుతో చేసిన నిబంధన, దావీదుతో చేసిన నిబంధన యేసయ్యను రాజుల రాజుగా నిరంతరము నిలిపి, దావీదుతో చేసిన నిబంధనను ఎన్నో సంవత్సరాల తర్వాత, వేల సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తున్నాడనండి. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? హల్లెలూయా. అదంతా దేని ఫలం అంట? నిబంధన. చెప్పండి గట్టిగా, నిబంధన. నిబంధన మళ్ళా పెట్టాలి. హీబ్రూ 8:6 అందరం పలుకుదామా? ఈయనైతే
ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనకున్న నిబంధన, మనకున్న వాగ్దానాలు మరి శ్రేష్టమైనవి. ఆ నిబంధనలే 1000 సంవత్సరాల తర్వాత అయినా నెరవేరితే, ఇప్పుడు నిబంధనలు పాపము, శాపము, మరణము, లోపము, అపవాది, నరకమంతా ఏకమై వచ్చిన ఆ నిబంధన, నాతో చేసిన నిబంధన, మరి శ్రేష్ఠ రక్త నిబంధన నిశ్చయముగా నాలో నెరవేరి తీరుతుంది. హల్లెలూయా. నో వన్ కెన్ స్టాప్. అందుకే నువ్వు ఆశీర్వదించబడకుండా నువ్వు తప్ప ఎవడు ఆపలేడంట. నువ్వు ఆశీర్వదించబడకుండా నువ్వు తప్ప ఎవ్వరూ నిన్ను ఆపలేరు. ఇంకా మీరే అనుకుంటారు, నేను ఆశీర్వించబడతానా లేదా, దీవించబడతానా లేదా, ఫలిస్తానా లేదా, ఇంకా నేను బాగుపడతానా లేదా, దీవించబడతానా లేదా. నువ్వు దేవుని నిబంధనను పట్టుకొని దాన్ని అంటుకట్టుకొని ఉండవు. పిచ్చి నిబంధనలు దెయ్యాలతో చేయొద్దు, మనుషులతో చేయొద్దు, తప్పుడు సంబంధాల నిబంధనలు చేయొద్దు. దేవునితోనే చేయగలవు. ఈ వాగ్దానాన్ని పట్టుకో. అన్నా, వాడు మాకంత అడ్డం వస్తా అన్నాడు, వాడు మా మీద పగబట్టి మమ్మల్ని చెడగొడదామనుకుంటా అన్నాడు, మనుషులు పంపించి కొట్టించుమావని. పిచ్చి ఏం మెంటల్ నీకు? నిబంధన అనేది వాణ్ణి నువ్వు కొట్టించే అవసరం ఏముంది? నువ్వు కొట్టిస్తే కాల్ చేయించుతావు, ఆయన చేస్తే తరతరాలు. అందరండి, మా దేవుడి నిబంధన నువ్వు తరతరాలకు సరిపడి ఉంటారు. ఆయన ఏమన్నా తెలుసా? నీ విరోధులకు నేను విరోధిని అవుతా. అందరి మనం దేవుణ్ణే విరోధిగా చేద్దామా, మనం విరోధులు అవుదామా? ఎక్కువ పగ ఉన్నోడిని దేవునికి విరోధం చేయాలా? నీకు ఎక్కువ పగ వాడంటే పగ సవాళ్ళ నిన్ను ఎంత బాధ పెడితే నువ్వు దేవునికి విరోధం చేయవని వదిలేవండి. మరి నువ్వు వదిలేస్తే దేవుడికి విరోధం అవుతాడు. అందుకని అప్పుడప్పుడు నన్ను ఎవరన్నా అంటే నేను తిరిగి అంటా ఉంటా. ఎందుకో తెలుసు చెప్పండి? వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ అయి తిరిగి అంట. మీకు అర్థం కావట్లేదా? నేను తిరిగి మళ్ళా బదులెత్తి ఎవరినైనా అంటామంటే ఈ వాక్యం లోతుగా తెలిస్తే, అందుకే ఎవరి మీద చిన్న చిన్న కోపాలుంటే అనేసేయండి. అన్నా నువ్వు అన్నీ బాగాలేదన్నా, నాకు నువ్వు నచ్చలేదన్నా, ఏంటి బుద్ధి లేదా, నీకు ఎట్లా మాట్లాడతావు అనేసి అక్కడితో పోద్ది. లేదా నువ్వు మౌనంగా పంటి బిగున సహిస్తీవా, దేవుడు వచ్చి విరోధి అవుతాడు. నీకు మీద నిబంధన ఉందయ్యా బాబు. హల్లెలూయా. అందుకే ఎవడైనా నేను బాధ పెడితే నేను వాళ్ళని పిలిపించి మాట్లాడేస్తాను వెంటనే. మా పిల్లలతో కూడా దేన్ని గుండెలో పెట్టుకొని భారంగా పెట్టుకొని ఇంటికి పోయి ప్రార్థన చేసి ఫాస్టింగ్ చేస్తున్నాను అనుకో, ఆయన విరోధి అవుతాడేమో కదా. నీ విరోధులకు నేను విరోధుని అవుతా, నీ శత్రువుకు నేను శత్రువుని అవుతానన్నాడు. అబ్రహాం ఆశీర్వాదం ఏంటి తెలుసా? నీ శత్రువుకు నేను శత్రువుని అవుతానన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ అందరూ చెప్పండి, నిన్ను ఆశీర్వదించవని ఆశీర్వదిస్తా, నిన్ను శపించమని నేను శపిస్తాను అన్నాడు. అందుకే ఆయన దాకా దాన్ని డీల్ పంపించకుండా మనమే ఇద్దరం మాట్లాడుకున్నాం అనుకున్నాం. రే నువ్వు మాట్లాడావు, నేను మాట్లాడావు, నువ్వు మాట్లాడావు, పో చెల్లిపోయింది అక్కడికి. వదిలేసావా దేవుడు దాకా వెళ్ళుతుంది. హల్లెలూయా. అట్లనే నువ్వు దుష్టులతో మూర్ఖులతో వాగ్వివాదానికి దిగొద్దు. నీకు విరోధంగా ఏదైనా పెద్దది నిలబడిందా, పోట్లాడద్దు. అందరూ చెప్పండి గట్టిగా, పోట్లాడద్దు. దేవునికి వదిలే. తరతరాలకు ఆయన ఒక నిబంధన చేశాడు మనతో. నీ విరోధులకు నేను విరోధిని అవుతా. నీతో ఇంకో నిబంధన చేశాడు, నీలో గొడ్డుతనము ఉండదు నిబంధన చేశాడు. నేను పొందిన గాయములు నిన్ను స్వస్థపరిచాయి నిబంధన చేశాడు. నీవు అబ్రహాం ఆశీర్వాదమును పొంది నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వాల్సిందే నిబంధనది. నీవు మరణము చూడకున్నట్లు మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని ఆయన మరణము ద్వారా నశింపచేయుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను నిబంధన చేశాడు నీతో. అయిపోయింది, నువ్వు సావు చూసి లేచి వచ్చేయాల మళ్ళీ బయటికి. అట్టా హీ మేడ్ ఎ కవెనెంట్ విత్ యూ. అందుకే అంటాడు, మార్త వస్తుంది, మృతులు పునరుద్ధానం లేస్తాడులే అంటాడు. అంటే ఏమంటది?
మృతుల పునరుద్ధానం లేచేది, పునరుద్ధానమును జీవమును నేనే పక్క కూర్చున్నాను, ఇంకేంది వెళ్ళిపోయింది అంటాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా. హీ మేడ్ కవెనెంట్స్ విత్ మీ, నాతో గొప్ప నిబంధనలు చేసి నిబంధనకు మధ్యవర్తిగా ఆయనే ఉన్నాడంట. హల్లెలూయా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఓకే, లెట్స్ గో. ఇది ఫస్ట్ పార్ట్, పవర్ ఆఫ్ ఫాస్టింగ్. ఇప్పుడు ఆ నిబంధన జనులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఏమవుతుందో ఊరికి జస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్ విల్ సీ అండ్ విల్ ఫినిష్ ఇట్. Matthew chapter 9 verse 14. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాం కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయన అడగగా, యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతున్నారంట అందరూ. కాదయ్యా, మేము ఎప్పుడు ఫాస్టింగ్ ప్రార్థనలు చేస్తున్నాము, మీ శిష్యులు ఏం ఫాస్టింగే చేయరు, అసలు ఎప్పుడు తింటూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఏంటయ్యా అని అడుగుతారంటే యేసయ్య దగ్గరికి వచ్చి. యేసయ్య ఏమంటాడు చూడండి 15. యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఇది నిబంధన జనులకే. అంటే పెళ్లి కుమారుడు ఇంట్లో ఉన్నాడు, ఎవరన్నా ఇంట్లో అందరూ ఫాస్టింగ్ ప్రార్థన అంటారు, అప్పుడు పెళ్లి రోజు అనరు కదా. ఎవరు పెళ్లినాడు ఎవరు ఫాస్టింగ్ చేయరు కదా. పొరపాటున పెళ్లి కూతురు అంటుందా, ఈరోజు నేను ఐ మీన్ ఫాస్టింగ్ ప్రేయర్ అంటుందా? పెళ్లి రోజు అనకూడదు కదా, అనరు కదా. అట్లా యేసయ్యే వారితో ఉన్నాడు, వారి అవసరాలన్నీ తీరుస్తున్నాడు. ఇంకా వీళ్ళకి ఫాస్టింగ్ చేయాల్సిన పనే ఉంది, వాళ్ళు ఫాస్టింగ్ చేయరు. నేను వెళ్ళిపోతా, చూడండి, ఆలకించమని కోరుతున్నాను. నేను వెళ్ళిపోయే దినం వస్తుంది, ఆరోహణమై నేను పైకి వెళ్ళిపోతా. వారి ఎద్దు నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. అంటే నేను వెళ్ళిపోయే టైం ఒకటి వస్తుంది. వెళ్ళిపోయి ఎంతకాలం అయింది? సంవత్సరాలు అయిపోయింది, 1000 సంవత్సరాలు అయిపోయింది. అందరు చెప్పండి, ఈ కాలం అంతా చెప్పండి గట్టిగా, నిబంధన జనులు విశ్వాసులందరికీ ఏం కాలం అంట? ఉపవాస కాలం. దిస్ ఈజ్ ద సీజన్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్. అందరూ అనుకుంటాం మనం ప్రతి 2 నెలలకు 1 నెల ఫాస్టింగ్. కాదు 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 కాదు. నిజానికి ఆయన రాకడ దాకా ఇది ఉపవాస కాలమే. వీ హ్యావ్ టు ఫాస్ట్. అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా ఉపవాసం ఉండి ప్రార్థించాలి, అవకాశం ఉన్నప్పుడల్లా ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఎందుకంటే దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ఫాస్టింగ్. అందరూ చెప్పండి పక్క వాళ్ళని చూసి, ఓ నిబంధన జనుడా, ఈ కాలమంతా యేసయ్య రాకడ దాకా నీకు ఉపవాస కాలమే. ఓ నిబంధన జనుడా, నిబంధన బలం నీలో కనబడాలంటే ఉపవాసం చేయాల్సిందే నాయనా. కాలమే ఉపవాస కాలము. బాగా కడుపు నిండా 3 పూట్ల తిని పీకల దాకా తిని ఉరకబెట్టి నిద్రపోయే కాలం కాదండి, ఇది అయిపోయింది ఆ కాలం. ఇప్పుడు ఏం కాలం వచ్చిందంట? ఉపవాస కాలము. యేసయ్య పునరుద్ధానుడై తిరిగి వెళ్ళిపోయాడు. ఈ సమయంలో నీ నిబంధన నెరవేరడానికి నువ్వేం చేయాలా? ఫాస్టింగ్. చూద్దాం, ఇప్పుడు చూద్దాం. Matthew 17 verse 1. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుని యోహాను వెంట పెట్టుకుని తగిన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆలకించాలి. దిస్ ఈజ్ సో డీప్. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎవరెవరిని తీసుకెళ్ళాడంట? యేసు, పేతురు, యాకోబు ముగ్గురు ఒక కొండ ఎక్కారంట. వెంటబెట్టి ఎత్తైన ఒక కొండ మీదకి పోయి ఏకాంతంగా పోయి రూపాంతర అనుభవం పొందారంట. ఏమైంది అక్కడ చూద్దాం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించాను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. పైన పోయి ప్రార్థన చేస్తూ ఉంటే ముఖమంతా ప్రకాశించిందంటే యేసయ్య ముఖం. అక్కడున్న పేతురు, యాకోబు, యేసు ముఖములు ప్రకాశించాయంట. 3వ వచనము. ఇదిగో మోషే, ఏలియా వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండేవి. ఎవరితో మాట్లాడుతున్నారు? యేసయ్య. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మాట్లాడుతుండే వాళ్ళు? యేసయ్య, మోషే, ఏలియా, ఈ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. మిగతా 2 ఏం చేస్తున్నారు? అదంతా చూస్తున్నారు. అందరికీ వెలుగు చూస్తున్నారు. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు, అర్థం కావట్లా. చూడండి, మోషే ఎవరు? ధర్మశాస్త్రము. ఏలియా ఎవరు? ప్రవక్తలు. బైబిల్లోని ప్రవక్తలకి గుర్తు. మోషే ఎవరు? మొత్తం ధర్మశాస్త్రానికి గుర్తు. యేసయ్య ఎవరు? కృపకు గుర్తు.
అంటే ఈ రక్త నిబంధన గుర్తు. ఎవరికైనా అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? మోషే ఏమో ధర్మశాస్త్రానికి గుర్తుగా ఉన్నాడు, ఏలియా ఏమో బైబిల్లోని ప్రవక్తల ప్రవచనాలన్నిటికీ గుర్తుగా ఉన్నాడు, యేసయ్య ఏమో కృపకు ఈ రక్త నిబంధనకు గుర్తుగా ఉన్నాడు. చూద్దాం ఏమైందో. 4వ వచనం. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు అంటే గుడారాలు కడతాము అంటున్నారంట. చూడండి ఏమైందో. 5వ వచనం. అతడు ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకుంది, ఆయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక మాట వినపడింది. 6వ వచనం. శిష్యులు ఆ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పాడు. 8. వారు కన్నులెత్తి చూడగా, కొట్టండి గట్టిగా, చెప్పండి గట్టిగా, వారు కన్నులెత్తి చూడగా, చెప్పండి గట్టిగా, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప, గట్టిగా చెప్పండి, యేసు తప్ప ఎవ్వరు వారికి కనబడలేదు. నాతో పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు తెలుసా? కన్నులెత్తి చూడగా, రూపాంతరం అనుభవం ఉంది ఆ కొండ మీద. కన్నులెత్తి చూడగా ధర్మశాస్త్రం కనపడలా, ప్రవచనాలు కనపడలా, ఏం కనపడలా, యేసు ఒక్కడే, ఆ రక్త నిబంధన ఒక్కటే కనపడ్డది. హల్లెలూయా! మీకు అర్థం కావట్లా నేను చెప్పింది? హల్లెలూయా! చెప్పండి ఇప్పుడు, చెప్పండి ఇప్పుడు. యేసయ్య తర్వాత ప్రవచనాలు కాదు, ప్రవక్తలు కాదు, ధర్మశాస్త్రము కాదు, చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్ కాదు, ఆయన రక్త నిబంధన, ఆయన వాగ్దాన నిబంధన, ఈ ఒక్కటి నాకు సరిపోతుంది. ఆయన తప్ప ఎవడు కనబడలేదంట. హల్లెలూయా! హల్లెలూయా! మనం అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం మన ప్రవచనాలు, ధర్మశాస్త్రం అన్ని గుడారాలు వేసి 3 చూసుకుందామని. నేను అందుకే వాక్యం చెప్తే పాత నిబంధన కన్ఫ్యూజ్ అయిపోమాక, నేను చాలా బ్యాలెన్స్గా చెప్తా ఉంటా. ఏమంటారంటే వీళ్ళిద్దరు శిష్యులు, 3కి 3 పర్ణశాలలు ఎత్తామయ్యా అంటున్నారంట. అందరూ చెప్పండి, 3 కలపడం నీ వల్ల కాదండి. 3 మాట్లాడతారు కానీ ఒక్కడే కనపడతాడు. ఈరోజు ఎంత ధర్మశాస్త్రం చెప్పా నేను, ఆల్మోస్ట్ ధర్మశాస్త్రమే చెప్పా, కానీ ఎక్కడ ముగిచ్చా? యేసు ఒక్కడే. అందరు చెప్పండి, అన్ని నదులు సముద్రంలో కలిసినట్లు అన్ని ధర్మశాస్త్రంలోని ఇంకా నిబంధనలు, రూల్స్, రెగ్యులేషన్స్, అవి ఇవి ఇవి అవి, ఇదిగో ఈడ నడిచిపోయినట్లే, ఆడ నడిచిపోయినట్లే, అది నెరవేర్చా, ఇది నెరవేర్చా, వాళ్ళకు 40 ఏళ్ళు వాళ్ళని తిప్పా, వీళ్ళని తిప్పా, వీళ్ళు తిప్పా, నిబంధన అది ఇది అని ఎక్కడ ఏం కలిపాము? నీకు యేసు రక్త నిబంధన మరీ ఎక్కువది ఉంది కదా, నిశ్చయముగా నీకు నిబంధన నెరవేరిపోతారు అన్నావు. అవునా? ఆ నిబంధనలే అంత గొప్పవైతే మరి ఈ నిబంధన ఇంకెంత గొప్పది. ఇదిగో వీరు రూపాంతరపు కొండ మీద ఉండగా, ఇదంతా నేను మీకు చెప్పాలి, చాలా పెద్ద లోతైన మాటలు ఇవి. యేసు తప్ప మరి ఎవరు కనపడలేదండి వాళ్ళకి. మీకు కూడా ఏం చూడద్దండి, యేసును తప్ప, యేసు తప్ప. నీతో నిబంధన చేశాడు, ఆయన రక్తం ఉంది, నీకు నిబంధన ఉంది. నిబంధన జనులు నీవు అబ్రహాము సంతానము, నీవు అబ్రహాము వలె ఆశీర్వదించబడి తీరాలని ఆయన రక్తమాంసంలోకి వచ్చి ధర్మశాస్త్ర శాపం నుండి నిన్ను విమోచించాడు. నువ్వు ఇంక దేన్ని చూడాల్సిన అవసరంలే. హల్లెలూయా! చెప్పండి, యేసు తప్ప మరి ఎవరు వారికి కనబడలేదనండి. చెప్పండి గట్టిగా, యేసు తప్ప మరి ఎవరు వారికి కనబడలేదనండి. 9వ వచనం. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల నుండి లేచి వరకు ఈ దర్శనము మరి ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించాను. ఇప్పుడు జరిగిందే దర్శనం, చెప్పొద్దండి ఎవరికి అన్నాడంట. ముందుకు పద. 14. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, చూడండి హల్లెలూయా. ఇప్పుడు చూడు, అందరూ ఏమన్నా యేసు ఒక్కడే కనబడ్డాడరా అండి. యేసయ్య దర్శనం అంతే, ఎవరు లేక యేసయ్య కూడా కనపడ్డాడు. కృప నిబంధన ఇప్పుడు మీకు ఎంతమంది కనబడింది? యేసయ్య ఒక్కడే కనబడుతున్నాడు, ఆయన రక్త నిబంధన ఒకటే కనబడుతుంది. కిందికి వస్తే ఛాలెంజ్, కొండది కిందికి వస్తున్నారు. ఇప్పుడు చూడంగా ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కనికరించము, వాడు చంద్రరోగి మిక్కిలి బాధపడుతున్నాడు, ఏలైన అగ్నిలోను నీళ్ళలోనూ తరచుగా పడుతున్నాడు. కిందికి వచ్చినారు, కొండ దిగి ఇదంతా జరిగింది. కిందికి వస్తేనే ఒక చాంద్ర రోగం గలవాడు, ఒకడు అగ్గిలో నీళ్ళల్లో పడే ఒక దెయ్యం పట్టినాడు. శిష్యుల దగ్గర కింద మిగతా 9 మంది ఉన్నారుగా, ఈ 9 మంది దగ్గరికి వచ్చి చెప్పుకుంటారంట, పాపం ఇట్లా మా వాడిని స్వస్థపరచాలన్నా,
అట్లా ఇట్లా అని చెప్పినారంట. ఏమైందో చూద్దాం 16. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకొని వచ్చితిమి కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. స్వస్థపరచమని మేము బతిమాలినామయ్యా, కానీ స్వస్థపరచలేదు. ఆలకించాలి మీరు. యేసు తప్ప, యేసు ఒక్కడే కనబడితే తప్ప, ఈ రక్త నిబంధన దగ్గరికి వస్తే తప్ప ఏది నీకు లొంగదన్నావు. కింద 9 మందికి జరగల, ఇంకా ఎందెందో ఉందనుకున్నారు. ఈ నిబంధనే వారికి తెలియదు. ఎంత చేసినా లొంగలేదంటది. ఎవరికైనా మాటలు అర్థం అవుతున్నాయా? చూద్దాం. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం అందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును అని వారిని నా ఎద్దుకు తీసుకొని రండి అని చెప్తున్నాడండి. ఆ మాటకి డైలాగ్ చూడు. మీ శిష్యుల ఎద్దుకు తెచ్చినామన్నా, అయినా వాళ్ళు బాగు చేయలేకపోయారు. ఏమేమో చేసా, ఈ దెయ్యాలే బరికి పెట్టినాయి, వానికి మాత్రం స్వస్థత రాలే. దానికి ఏసై ఏమన్నాడు చూడండి, ఏమంటాడు చూడండి, చెప్పండి అందరు. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. అందరు చెప్పండి. దురాత్మలు వెళ్ళగొట్టడానికి ఏం కావాలా? విశ్వాసం కావాలా? చూద్దాం. మీతో నేనెంత కాలము ఉందును, ఎంత వరకు మిమ్మల్ని సహించును అని నా ఎద్దుకు తీసుకొని రండి అని చెప్పాను. అంతటి యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత పొందాను. అవుట్ అన్నాడంటే, అంతే. గద్దించాను, అవుట్ అన్నాడంతే, వెళ్ళిపోయిందండి. బాగా అయ్యాడు. 19. శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి, మేమెందు చేత దాన్ని వెళ్ళగొట్టలేకపోయినాము అంటే వాళ్ళకి అర్థం కాలేంగా. ఏ లెక్కన వెళ్ళగొట్టలేబా, యేసై దగ్గర పంచనే చేరుకున్నాము, యేసై శిష్యులమైనాము, మేము కూడా అబ్రహాం సంతానమని మాకు అర్థమవుతుంది, నువ్వు చెప్పిన బోధలన్నీ అర్థమైనాయి. ఇది వెళ్ళగొట్టలేకున్నాము ఏమన్నా? మాకు అసలు ఫస్ట్ ఏంది ఈ ఆశీర్వాదం ఒకటి రాకోకుంది, ఒక్కటి నెరవేరకపోయా మాకు, ఎందుకు వెళ్ళగొట్టలేకపోతే ప్రభు అంటున్నారు వీళ్ళు. నువ్వు కన్క్లూజన్ రావాలి ఇప్పుడు ఎందుకనేది. 20. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే ఆవగించంత విశ్వాసం ఉంటే కొండ చూసి ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మంటే అది పోతుంది. ఆయన చూసి చెప్తాను సింపుల్గా, ఏమంటున్నాడు? నీ అవిశ్వాసమే. ఇది ఇంకొక వచనం పెడితే మీకు అర్థం అవుతుంది. మాథ్యూ 10:1. ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. ఎన్నిలో ఇచ్చినాడమ్మా? 10లో ఇచ్చినాడు. ఎన్నిలో వెళ్ళగొడతారు వీళ్ళు? 17లో. 10లోనే ఇచ్చినాడు. చూడుపా 10లో ఇచ్చి 17లో వెళ్ళగొట్టమంటున్నాడు. వారికి అధికారం ఇచ్చాడు. ఎంత డైలాగ్ వేసి ఉంటాడు, రే రండ్రా తీసుకోండి అధికారం, రోగాలన్నీ స్వస్థపరచాలా, దెయ్యాలన్నీ వెళ్ళగొట్టాలా, మీకు లొంగుతాయి పోండ్రా అని అధికారం ఇచ్చి పంపితే వాళ్ళు పోయి వాడినారు అధికారాన్ని. గిమగిమంటే పోమంటాయి. 17లో వేసి బరుకుతాడాయి. ఈడు చూస్తే అధికారం ఇచ్చినాడు 10లో. హలో చూద్దాం. మార్క్ 9:29. దానికి సొల్యూషన్ చెప్తాడు. చెప్పండి గట్టిగా. వాగ్దాన పురుషుడా, ఓ నిబంధన జనమా, నిబంధన ఉందని పండుకొని నా ఇంట్లో బాగా తిను పీకల వరకు. ఏమంటాడు చూడు. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ, కింద ఫుట్ నోట్లు ఉంటుంది చూడు, ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలమైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యము. కొట్టు చెప్పండి గట్టిగా. ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఈ దయ్యాలు లొంగడానికి కాదు. వాక్యం అది చెప్పింది. ఈ విధమైనది వదిలిపోవుట అంటే దెయ్యాలు వదిలిపోవుట అనుకుంటున్నాం కదూ? కాదు. అక్కడ రాశాడు కదా పైన, దేని వలన వెళ్ళగొట్టలేకపోతేరంట? అవిశ్వాసము వలన. ఇట్లాంటి అవిశ్వాసం మిమ్మల్ని వదిలిపోవాలంటే, ఇట్లాంటి దానిని ఎల్లగొట్టే శక్తి మీకు రావాలంటే, ఎల్లగొట్టాలంటే ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. ఇట్లాంటి విశ్వాసం నీకు వచ్చి ఈ అవిశ్వాసాన్ని వెళ్ళగొట్టాలంటే ఏముండాలంట? ప్రార్థన, ఉపవాసం ఉండాలి. కొట్టమ్మా. When you fast and pray, your faith will shine like anything. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏమైందంట? దెయ్యాలు నిన్ను చూసి భయపడవు, నీ విశ్వాసం పదునవుద్దంట. అంటే ఉపవాసం ఉండి ప్రార్థనకు వచ్చిన నిబంధన జనుడు ప్రార్థిస్తా ఉంటే విశ్వాసాన్ని నూరుతాడంట, స్నానం పెడతాడు. మొద్దు కత్తి తీసుకుపోయి కొట్టి 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 ఇవన్నీ అదరాల్సిందే, తెగుద్దా?
అందరు చెప్పండి పక్కన, విశ్వాసం అయితే ఉంది, లేక కాదు, కత్తి అంత మొద్దుపోయింది. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన నిబంధన జనులు ఏం చేస్తున్నారు తెలుసా? విశ్వాసానికి పదును పెడతాన్నారు అనమాట. ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఏమైందంటే యువర్ ఫెయిత్ విల్ గెట్ షైన్. ఇప్పటిదాకా పోదా? ఈ ఉపవాసం ఉంటే అది పోద్దండి. గట్టి తింటా పోతుందనే విశ్వాసం వచ్చేస్తుందంట, నీకు జరిగి తీరుతుందనే విశ్వాసం వచ్చేస్తుందంట. అందరు చెప్పండి, నిబంధన జనుడా, నేను ఫాస్టింగ్ చేయను, ఇంకంతా దీవించినాడు కదా భగవంతుడు, ఇంకంతా మందే వాగ్దానాలు, మన ఏ వాక్యం మందే, నేను ఇంటికాడ తిని పండుకుంటానంటే నెరవేరుతుందా? కత్తి ఉంటుంది జోబిలో, కానీ అది మొద్దుపోయింది. బయటికి తీసి సాన పెడితే ఊరికి అట్లా అంటే సార్ తెగిపోతా ఉంటాయండి. అట్లా అంటే సార్ చెప్పండి గట్టిగా, యేసయ్యే నీ తరములో ఉన్నా నీవు నేరుగా యేసయ్య శిష్యుడివేనైనా ప్రార్థన ఉపవాసం లేని ఎడల నీ ఆయుధము పనిచేయదు. ఎంతమందికి అర్థమైంది ఈరోజు? ఎంతమందితో దేవుడు మాట్లాడాడు? ఇప్పుడు ఏం చేయాలా? కంటిన్యూగా మనం ఫాస్టింగ్ని మన లైఫ్లో ఒక భాగంగా మార్చుకోవాలా. మేక్ ఇట్ యాజ్ అ హ్యాబిట్. ఉపవాసం అనేది హ్యాబిట్ అయిపోవాలి. సన్నగైపోతున్నామే, పక్క ఇక్కడ లావయ్యే గుట్లే భూమి మీద. మీకు అర్థం కాదు, ఏమరా ఈ మధ్య బల సన్నగా అయిపోతాంటావు అంటే మనం బాధపడద్దు. మనకు తెలుసుగా ఎందుకు సన్నగా అవుతున్నాం. మనం లావ్ అయ్యి ఇట్లా కనబడే కాదు కదా ఉండేది. దిస్ ఈజ్ నాట్ అవర్ కాలింగ్ కదా. మన కాలింగ్ ఏంటి? కోర్త నరికితే విశ్వాసంలో ఫలంగా రావాలా, దేవుని రాజ్య నిబంధన మనలో నెరవేరాలా, తరతరములకు ఈ ఆశీర్వాదాన్ని పంచాలా. ఎంతమందికి దర్శనం వస్తూ ఉంది? కొత్త దర్శనం. అది కదా మన పిలుపు. అందుకే సన్నగా అయిపోతున్నా. చూసుకో, నీ హెల్త్ కూడా ఇంపార్టెంటే. థ్యాంక్ యూ జీసస్. తండ్రి, కృతజ్ఞతలు నాయన. ఈ ఆరాధనని నీవు ఘనపరిచి ఈ వాక్యమును మా ప్రయోజనార్థమై మలిచినందుకు, అబ్రహాం ఆశీర్వాద నెరవేర్పుకై మమ్మల్ని పురికొల్పినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.